This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. సార్ సెంటిమెంట్లు ఉన్నాయా సార్ మీకు బాగా? ఒక మర్డర్ చేసేవాడు కూడా తన బిడ్డని ఎవరన్నా మర్డర్ చేస్తే సెంటిమెంట్ లేకుండా ఉంటుందమ్మా. హౌస్ఫుల్ అంటే ఒక 1000 మెంబర్ ఉన్నారనుకోండి లోపల, అందరికి పిక్చర్ నచ్చుతుందా? లేదు. 100% ఎవరిని సాటిస్ఫై చేయలేము. అందులో మీరు పెట్టిన పేరు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. దీంట్లో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పవలసి వస్తుంది. షూటింగ్ అంతా జరుగుతూనే ఉంది. టైటిల్ ఏం పెట్టాలి థింక్ చేసి ఏం చేసి ఒక రోజు వందే మాతరం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దానికి ఆడు ఏదో అంటున్నాడు రహమాన్, ఓ బాబు వద్దు, తెలుగులో అక్షరం తప్పు రాకుండా చెప్పేవాడు ఉన్నాడు నా దగ్గర. అది గుర్తుపెట్టుకున్నాను. కోవై సరళ బ్రహ్మానందం క్యారెక్టరు ఆ కాంబినేషన్ మేము సంపాదించి పడేస్తే కుక్క బిస్కెట్లు అందుకున్నట్టు లెట్టెక్కడ అందుకోవాలి. ఓకే, కోవై సరళ చెప్పాను నేను, చూసుకో బ్రహ్మానందం మనసు పెడితే నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు అన్నాను. అన్న సినిమా వాళ్ళు ఒక మాట అంటుంటారు, పబ్లిక్ పల్స్ పట్టుకోవాలి అనేది. ఇది ఇలాగైనా పట్టుకోవడం? వీళ్ళు మొదట దిగితే తెలుసుకోవాలి కదా. వీళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని చేసుకుంటే బాగుండదు. ఏదో డబ్బు ఉందని పిక్చర్ తీయడం తప్పు. తెలుగులో 3-4 పిక్చర్ నేను ఎన్నో కోట్లు పెట్టి పిక్చర్ రైట్స్ తీసుకుని పెడితే దాని కాపీ కొట్టి నాకు ముందు తీస్తారు. ఏం సినిమా సార్? అవన్నీ చెప్పకూడదు. చెప్పరు. ఆ దొంగ నా కొడుకు వాళ్ళకి తెలుసు కదా. అది 100%. ఒక హీరోకి ఒక పిక్చర్ ఇచ్చే, ఈ పిక్చర్ నువ్వు చేస్తున్నావురా హీరో క్యారెక్టర్ అని ఒక హిందీ పిక్చర్ని తీసుకొచ్చి ఇస్తున్నాను. ఆ నా కొడుకు ఏం చేస్తున్నాడు, మొత్తం సబ్జెక్ట్ తీసి పడేశాడు. వచ్చేటప్పుడు కోర్టులో కేసు పెడుతున్నాడు నా మీద, ఇలాంటి మనుషులు ఉన్నారు. నేను హిట్లర్ సబ్జెక్ట్ చేయాలని అనుకున్నాను. చిన్న పాయింట్ చెప్తున్నాను. నేను నాతో పాటు 10 మంది కూర్చొని మాట్లాడుతున్నాం, డిస్కషన్కి కూర్చున్నాం. మాకు అందరికీ టీ బిస్కెట్స్లు పెడుతున్నాడు బాయ్, మా ఆఫీస్ బాయ్. పెడుతూ నా దగ్గర పెట్టేటప్పుడు పక్కన వచ్చి అది వాళ్ళని మాట్లాడించి వాళ్ళని పంప్ చేసి రా ఇదేంటి అన్నయ్య అన్నాడు. సబ్జెక్టుకి మెయిన్ పాయింట్ అలాగా ఉండిపోయాను నేను. అబ్బా భలే పట్టాడే వాడు కదా ఆడాను. ఇలాగే తీసుకొచ్చి కథని చర్చేశాను. డైరెక్టర్ ఏం చేస్తారు, బోల్డ్ అంత రష్ అనేది తీసుకుంటారు. ఇది అవసరం లేదు, తీసేసేయండి, దీన్ని ఇంకాస్త పెంచాలి, ఇలాంటివన్నీ మీరు చేస్తున్నారనుకోండి, డైరెక్టర్ని ఒప్పించాలి. హీరో వాళ్ళు హట్ అవ్వద్దు ఎక్కడ. ఇలాంటప్పుడు వాళ్ళని ఎలా కన్విన్స్ చేసేవాళ్ళు? ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. అగ్గిపొడుగు నేను పనిచేస్తున్నాను, డూయల్ క్యారెక్టర్ రామారావు గారు. విట్లాచారి సెట్లో కూర్చున్నాడు, రామారావు గారు వస్తున్నారు. ఈయన లేచి నమస్కారం సార్ అంటున్నాడు. ఇప్పుడు వచ్చిన వారు ఎవరో తెలుసా అండి? ఇప్పుడు సినిమాలు తీస్తున్నటువంటి దర్శకులు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, చాలా వరకు మోహన్ గారి దగ్గర వర్క్ చేసి వచ్చిన వాళ్ళే కనిపిస్తున్నారు. వీళ్ళు ఈ మధ్య కాలంలో తీసినటువంటి సినిమాలను మీరు చూసారా? విశ్వాసం ఉన్న వాళ్ళు ఉంటారు, విశ్వాసం లేని వాళ్ళు ఉంటారు. నేను దాని గురించి బాధపడను. మోహన్ గారి శిష్యులమని చెప్పుకోలేక అప్పుడు దాకా ఒక మాదిరి ఉంటారు, డబ్బు వచ్చిన తర్వాత ఒక మాదిరి ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలెక్ట్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ పర్సనాలిటీ. ఈ మాట చెప్తే చాలా నార్మల్గా అనిపిస్తుందేమో, కానీ తను అన్నిటికీ మించి ఒక మంచి మనసున్నటువంటి పర్సన్, మానవతావాది, ఎట్ ద సేమ్ టైం సూపర్ సక్సెస్ఫుల్ సినిమాలు ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్, ఆ తర్వాత ఎడిటర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ బోల్డ్ అంతమందికి మెంటార్గా కూడా వ్యవహరించారు. ఎవరో అర్థమైంది కదా, వారి కోసమే మనం హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చాము. మనతో పాటుగా ఉన్నారు ఎడిటర్ మోహన్ గారు. మోహన్ గారు నమస్కారం సార్. నమస్కారం. సార్, మేము చాలా అదృష్టవంతులం మీరు మాకు టైం ఇచ్చినందుకు.
థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత హెక్టిక్గా ఉన్న టైంలో ఇలాంటి టైం, అది కూడా ఏంటి ఎంత సెంటిమెంట్ అంటే నేను వెరీ ఫస్ట్ నేను దీంతోనే స్టార్ట్ చేస్తాను సార్. వరలక్ష్మి శుక్రవారం కింద అమ్మవారు వరలక్ష్మి గారు, మోహన్ గారి వైఫ్ వరలక్ష్మి పూజ చేస్తున్నారు. రాహుకాలం తర్వాతే పూజ చేస్తా అన్నారు. అనుకోకుండా కోఇన్సిడెంట్ రాహుకాలం పూర్తయిన తర్వాత ఇంటర్వ్యూ కూడా స్టార్ట్ అయిపోయింది. సార్ సెంటిమెంట్లు ఉన్నాయా సార్ మీకు బాగా? సెంటిమెంట్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్ ఫ్యాన్స్కి నా నమస్కారం. చాలా రోజు తర్వాత ఒక చాలా గొప్ప ఇంటర్వ్యూ ఇస్తున్నాను. మీ అందరికీ ఇది యూస్ అవుతుంది ఓ నమ్మకంతో నేను అన్నీ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఐ డ్రీమ్ వాళ్ళకి నేను నా నమస్కారం చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో సెంటిమెంట్లు లేని వాళ్ళు ఎవరు ఉండరు. సెంటిమెంట్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అవును సార్, అందరికి ఉంటుంది. అందులో ఎక్కువ తక్కువ ఉంటుంది అంతే, పర్సంటేజ్లో ఉంటుంది అంతే. ఒకడు కారం ఎక్కువ తింటాడు, ఒక కారం తక్కువ తింటాం, అలాగే అన్నీ ఉంటుంది. అందులో వచ్చి డిఫరెన్స్ ఆఫ్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుంది, కొందరు కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఉంటారు. లేదని చెప్పేసి లోపల ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సెంటిమెంటే మాకు లేదు అని చెప్పేసి వాడికి ఉంటుంది. ఒక మర్డర్ చేసేవాడు కూడా తన బిడ్డని ఎవరన్నా మర్డర్ చేస్తే సెంటిమెంట్ లేకుండా ఉంటుందామా? ఉంటుందా? లేదు, అసలు ఎవరు కనిపించరు. అంటే అక్కడ సెంటిమెంట్ ఉంటుంది, అది వేరే రూపంలో ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక టైప్లో ఉంటుందమ్మా. సెంటిమెంట్ అలాగే ఉంటుంది, ఎమోషన్స్ అనేవి కూడా అన్ని ఎమోషన్స్. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను మీకు సార్, సినిమా వాళ్ళు తెలుసుకోవచ్చింది, మీరు కూడా తెలుసుకోవచ్చింది. ఇప్పుడు థియేటర్లో హౌస్ఫుల్ అవుతుందమ్మా. అవును సార్. ఈ హౌస్ఫుల్ అంటే ఒక 1000 మెంబర్ ఉన్నారనుకోండి లోపల, అందరికీ పిక్చర్ నచ్చుతుందా? లేదు. లేదు. అందులో 60% బాగుంది అని చెప్పేవారు, 30% పర్వాలేదని వెళ్ళిపోవాడు ఉంటాడు, 10% బే చండాలంటారు. ఇప్పుడు మన సినిమా వాళ్ళు ఏం చేయాలి? 100% ఎవరిని సాటిస్ఫై చేయలేము. అవును. బట్ మనకు పాస్ మార్క్ కావాలి సక్సెస్కి. అవును. ఆ పాస్ మార్క్ కావాల్సింది చెయ్యాలి మనం. 100% డెఫినెట్గా మీరు సాటిస్ఫై చేయలేరు, ఇది కన్ఫామ్. ఏ పిక్చర్ చేసినా వాడు లోపల ఏముంటుందో మనకు తెలీదు. ఇది చెప్పాలని వచ్చాడా, ఈ పిక్చర్ సరిలేదని చెప్పేదానికి లోపల వచ్చాడా, మనకు వచ్చే వాళ్ళు ఏమని తెలియదు కదా. మనల్ని తిట్టిపోవడానికి వచ్చారా, అదే అది తెలీదు మనకి. బట్ మనకు కావాల్సింది ఏంటంటే పాస్ మార్క్. దానికంటే ఎంత మనం ఎక్కువ చేస్తున్నాం అనేది మన బిజినెస్కి మనం పడిన కష్టానికి ఫలితం అది. అదే చేసుకోవాలి. కానీ నువ్వు 100% సక్సెస్ 100% ఉన్న వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే డెఫినెట్గా కుదరదు. అవును. ఇప్పుడు 100% అందరూ సాటిస్ఫై అవ్వాలి అనేసరికి బోల్డ్ అంత స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది, ప్రాపర్గా తీయలేకపోతారు. ఎస్, నేను పాస్ మార్క్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకున్నప్పుడు ఆ పాస్ మార్క్ ఎలా వస్తుంది, ఎలా ఆలోచిస్తే, ఎలా సినిమా తీస్తే వస్తుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు ఇండియాలో మీకు డిఫరెంట్ టైప్ ఉంటుంది. క్రోర్పతిలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, పెద్ద వాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు అన్నీ ఉంటుంది. బట్ టోటల్ కెపాసిటీలో ఎక్కువ ఏది? మాస్. కష్టపడే వాళ్ళు ప్రాబ్లం చెప్పేటప్పుడు వాళ్ళు నా గురించి చెప్తున్నారన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అవును. అది వాళ్ళని మనం కవర్ చేయాలి. 80% మెజారిటీ వాళ్ళే ఉన్నారు, మనకు వాళ్ళే కవర్ చేయాలి. వాళ్ళని కవర్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. ఈ 20% వాళ్ళు కవర్ చేస్తే ఈ 80% వాళ్ళు కవర్ చేయలేము. అవును. ఇది మనం తెలుసుకుని చేయాలి సినిమా అన్నది. ఆ సినిమా నా గురించి కాదు అనుకున్నప్పుడు వెళ్ళరు ఎవరు. ఎందుకు బయట వచ్చేట పోవాలా అంటాడు. మీరు ఇంటర్వ్యూ తీస్తున్నప్పుడు సినిమా చూసి వచ్చేవాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరే చూసి ఉంటారు, నేను చెప్పేది అర్థమవుతుంది. ఒక 10 మంది అబ్బా సూపర్ అండి, అబ్బా ఏం పిక్చర్ అండి, ఏం డైరెక్షన్ అండి, ఏం యాక్టింగ్ అండి చెప్తూ ఉంటారు. వెనక ఒకడు అంటాడు. అవును, అది అర్థమైపోతుంటుంది. అంటే 10 మంది ఉన్నా ఒక ఇద్దరు అలా ఉంటారు. మనం ఏం చేయలేము దాన్ని. మనం వాళ్ళ కోసం కాదు ఇది. ఈ 10 మంది ఉన్నారా సక్సెస్, అది చాలు మనకి. అప్పుడు మనకి మన పెట్టుబడి, మన కష్టానికి ఫలితం ఇది పోయి చేరవలసింది కరెక్ట్గా చేరింది. ఒకటి మా మామగారిని నువ్వు పిక్చర్ చేశాను. అవును.
మామగారన్న పిక్చరు ఎవరన్నా మామగారని టైటిల్ పెట్టరు. ఎందుకంటే ఇదేంట్రా మామగారు అని కోపం వస్తుంది. నేను పెట్టి రిలీజ్ అయిన తర్వాతమ్మ మొదట మామగారు అంటేనే అల్లుడు గారు చెప్తారు, ఏంటే మీ ఆయన వచ్చాడు, ముసలాయన వచ్చాడు, ఏంటో చూడు అంటాడు హీనంగా. అది ఒక టైపు, ఏదో ఎవరో రాకుండా మనిషి వచ్చినట్టు అని ఒక హీనంగా మాట చెప్తుంటారు. నా మామగారు చూసిన తర్వాత వాళ్ళకు ఒక అర్థమైంది, ఏంటి మన లైఫ్కి మంచి తోడు ఇచ్చిన ఒక తండ్రి ఎంత గౌరవంగా చూసుకోవాలి. అది పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత జనాలకి అది అర్థమైంది. తెలుసు, బట్ ఒకసారి కొట్టి చెప్పినట్టు, రైట్ అని కొట్టి చెప్పినట్టు ఆలోచించేట్టు చేయడం ఎంతో గొప్ప విషయం అది. తర్వాత మామగారు అన్న వాడుకు మర్యాద వచ్చింది. చెప్తున్నాను, అవును. ఇప్పుడు ఒక విషయాన్ని మనం తీసి చెప్తున్నాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి పిక్చర్ తీస్తున్నాను, అందరూ ఇందులో ఏముంది సార్ అంటున్నారు. బాబోయ్ మీరు ఊరుకుండండి అయ్యా, అందరూ 80% మంత్లీ శాలరీకి బతుకుతున్న వాళ్ళ జీవితం ఏంటని మనం చూపిస్తున్నాం. నిజమే. ఇది సక్సెస్ కాకపోతే ఏంటి, దీనికి కావలసిన ఆర్టిస్ట్ ఏంటి, ఎవరుండాలి, ఎవరు ఏం చెప్తే బాగుంటుంది, ఎవరు యాక్ట్ చేస్తే బాగుంటుంది. నా పిక్చర్ మీరు చూసారంటే అన్ని క్యారెక్టరు బ్రహ్మాండంగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం తప్పు చేసి ఆడియన్స్ మీద వదిలేయడం ఉండకూడదు. వాళ్ళు 80% డబ్బు కోసం బతుకుతున్న వాళ్ళు కథ చెప్పేటప్పుడు, వాళ్ళు లైఫ్లో ఏం జరుగుతుందని చెప్పేటప్పుడు వాళ్ళు అదే విధంగా దానికి ఫుల్ కామెడీ, సెంటిమెంట్ తక్కువ కామెడీ ఎక్కువ పెట్టి చేసేటప్పుడు అది ఎంత గొప్పగా హిట్ అయిందని చెప్పవలసిన పని లేదు. ఎంతమంది గొప్పలకు పోయి పక్క వాళ్ళు చూస్తున్నారు అనుకొని మనల్ని మనం గొప్పగా ఊహించుకొని ప్రొజెక్ట్ చేసుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎలా ఉన్నాయి, ఎలా అప్పులు చేసుకుంటున్నారు, పిల్లలతో ఎలా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్క 3 ఫ్యామిలీలు, ప్రతి ఒక్క ఫ్యామిలీ అరే నేనున్నానే అందులో, నా గురించి చెప్తున్నారే అనుకునేట్టుగా ఉంది. దానికే ఏం చేసామంటే కొంచెం దీనికంటే బెటర్ ఒకటి ఉంటే బాగుంటుందని ఇటు రమ్యాకృష్ణ, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చదివిన వాళ్ళు బుద్ధిమతి చెప్తారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళు లైఫ్ని చేసుకున్న వాళ్ళు, లైఫ్ అంటే ఏంటి అండర్స్టాండ్ చేసుకుని బతుకుతున్న వాళ్ళు అని వాళ్ళ క్యారెక్టర్ పెట్టాం. అవును, ఇవన్నీ మీరు చూసారంటే జనాల దగ్గర ఆటోమేటిక్గా వెళ్తుంది. ఇది అందులో మీరు పెట్టిన పేరు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ మనం చెప్పే మాట, మన వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు చెప్పే మాట అదే కదా. నేను ఏం చేశాను, పిక్చర్కు పబ్లిసిటీ చేసేటప్పుడు నేను టైటిల్ పెట్టాను కదా, మావాకుడు తోరణం పెట్టాను కదా, అవును, దాన్ని ప్రింట్ చేశాను, లక్షల మీద ప్రింట్ చేసి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ పంపించేశాను. వాళ్ళ ఇంట్లో ముందు పెట్టుకున్నారు. అది ఎంత ఆనందంగా ఉంటుంది. అవును, ఇంటి గుమ్మాలకు అది పెట్టుకోవడం. దీంట్లో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పవలసి వస్తుంది. ప్లీజ్. అవునమ్మా, ఏంటంటే షూటింగ్ అంతా జరుగుతూనే ఉంది. టైటిల్ ఏం పెట్టాలి మాకు అర్థం కాలేదు. ఇది కొత్త సబ్జెక్ట్ కదా, ఎవరి మీద పర్టికులర్ పర్సన్ మీద పెట్టలేం కదా. అవును, అందువల్ల ఇది ఏంట్రా టైటిల్ పెట్టడం నేను థింక్ చేస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడు కొన్ని ఇది ముందే పెట్టేస్తాను. మామగారు అనేది కన్ఫర్మ్ చేసుకున్నాను, హిట్లర్ కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇదన్నీ కొన్ని విషయాలు నాకు కొంచెం లేట్ అవుతుంది. అలా వచ్చేటప్పుడు ఇది ఎలాగా ఏం పెడితే బాగుంటుంది థింక్ చేసి ఏం చేసేటప్పుడు ఒకరోజు వందే మాతరం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దానికి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎలాగంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే పల్నాటి పౌరసంలో వందే మాతరం శ్రీనివాసుని తీసుకెళ్ళిపోయి ఊరు నుంచి తెప్పించి రహమాన్ దగ్గర పాడించాను. బండెనక్క బండి కట్టి 16 బండ్లు కట్టి ఆడు ఏదో అంటున్నాడు రహమాన్, ఓ బాబు వద్దు, తెలుగులో అక్షరం తప్పు రాకుండా చెప్పేవాడు ఉన్నాడు నా దగ్గర. ఎందుకంటే నేను ఆయన్ని దాసనారాయణ ఒక బర్త్డేకి వాళ్ళ ఊర్లో ఆ ఊరిలో జరిగేటప్పుడు అతను పాట పాడుతున్నాడు టేప్ కొట్టుకుని, అది నేను విన్నాను. శ్రీనివాసు పాడేటప్పుడు చాలా గొప్పగా ఉందని చెప్పేసి రఘుమాన్కి రికమెండ్ చేసి పాడించాను. అది గుర్తుపెట్టుకున్నాను. అది గుర్తుపెట్టుకుని పాడించాను. పెద్ద హిట్ అయింది ఆ సాంగ్, బండెనక బండి కట్టి చాలా గొప్పగా పెద్ద హిట్ అయింది రఘుమాన్ సాంగ్. ఇప్పుడు ఏంటంటే వందే మాతరం శ్రీనివాసన్ ఈ పిక్చర్కి మ్యూజిక్ డైరెక్టర్. నాకు అప్పటి నుంచే బాగా మేము ఇద్దరు చాలా బాగా ఉంటాం. ఇప్పుడు షూటింగ్కి ఒక రోజు వచ్చాడు.
అన్నపూర్ణాలు షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఒక రోజు వచ్చాడు మనిషి. ఒక రోజు వచ్చి అలా కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. మోహన్ గారు ఏం టైటిల్ పెట్టలేదా ఇంకా మీరు అన్నారు. లేదమ్మా ఈ సబ్జెక్ట్కి ఏం పెట్టాలో నాకు అర్థం కాలేదు అన్నాను. అదే మోహన్ గారు పూజ రోజున వచ్చాను కదా, అప్పుడు రోజా ఫస్ట్ షాట్ తీశారు కదా మీరు, అందులో ఫస్ట్ డైలాగ్ ఏంటో తెలుసా? అదేనమ్మా చెప్పు. అవును కదా అన్నాను. అవును, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటుంది. దీనికంటే గొప్ప టైటిల్ ఏముందండి? అదే నిజం కదా. ఇది అరే పోయావయ్యా, చాలా గొప్ప టైటిల్ కదా. చెప్పడమే ఒక ఆనందం ఉంటుంది. మీరు ఏంటి చాలా సంతోషం వందే మాతరం నీకు అని చెప్పి ఆ టైటిల్ అప్పుడు ఆ రోజు మనవాడు వందే మాతరం శ్రీనివాసు ఆ రోజు గుర్తు చేశాడు కాబట్టి ఆ టైటిల్ పెట్టానమ్మా. ఎందుకంటే ఆ రోజు పూజ రోజు ఆయనకి గుర్తు ఉంది చూడండి, ఆ డైలాగ్ మంచి డైలాగ్, స్టార్టింగే మంచి డైలాగ్ పెడుతున్నారు అవును అని చెప్తున్నది ఉంది కదమ్మా, అందువల్ల ఆ టైటిల్ పెట్టాను. అందులో ఒక శుభ సూచకం ఉంది, ఒక సెంటిమెంట్ అనేది ఉంది, ప్రతిదీ అందులో కనిపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది అదే కదా. అదేనమ్మా అందరూ క్షేమంగా ఉండాలని కదా కోరుకుంటాం. ఎవరు చెడిపోవాలి, మంచి వాళ్ళు చెప్తున్నాను నేను, చెడ్డ వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఒక పాజిటివ్ గా ఆలోచించాలి అనుకుంటే ఒక క్షేమము లాభము అనేదే కదా కోరుకునేది. అది పబ్లిసిటీ అంతా చాలా బాగా చేశాను. సాంగ్ చాలా బాగా వచ్చింది, అందరికీ నచ్చింది. నచ్చని వారే ఉండరు అనమాట. కోవై సరళ బ్రహ్మానందం క్యారెక్టరు కాంబినేషన్ అదో చాలా గొప్ప కాంబినేషన్ అది. బ్రహ్మానందం గారు చాలా బాగా చేశారు. నేను ఆయన మీదే నేను మొత్తం నా ఇదంతా పెట్టుకున్నాను, బలమంతా పెట్టుకున్నాను. నేను డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని నన్ను అడుగుతున్నావా? మేము సంపాదించి పడేస్తే కుక్క బిస్కెట్లు అందుకున్నట్టు నెట్టెక్కడ అందుకోవాలి. ఈయన మాత్రం పర్ఫెక్ట్ చేసి మీద అన్ని బ్రహ్మాండంగా వస్తుందని అనుకున్నాను. ఆయన దగ్గర చాలాసారి చెప్పి ఆయన్ని ఆ రూట్కి తీసుకొచ్చి మళ్ళీ చెప్పేటప్పుడు ఆ విశ్వరూపం తీసుకొచ్చింది. అది వాళ్ళిద్దరు క్యారెక్టర్. అవును, అది ఒక రకంగా మల్టీ స్టారర్ మూవీ. నేను కోవేశ్వర్లాగా చెప్పాను నేను, చూసుకో మన వాడు లేస్తాడు మనిషి, బ్రహ్మానందం మనసు పెడితే నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు అన్నాను. అన్న వదలన్నా, ఆయన ఎంత లేస్తాడో నేను కూడా అంత లేసేస్తానండి. అదే ఆ పిక్చర్ పెద్ద ఎక్కడ హెసిటేషన్ లేకుండా కోవై సరళ చేసినటువంటి యాక్టింగ్ కూడా అందరూ బాగా చేశారు. వీళ్ళిద్దరు బాగా తెలుస్తారు, వీళ్ళ సీన్ లో కామెడీ బాగా ఉంటుంది, బాగా కనెక్ట్ అవుతారు కూడా. అవును, అది సార్ ఇదేనా సినిమా వాళ్ళు ఒక మాట అంటుంటారు, పబ్లిక్ పల్స్ పట్టుకోవాలి అనేది. ఇది ఇలాగైనా పట్టుకోవడం? పబ్లిక్ పట్టుకుని వీళ్ళు మొదట దిగితే తెలుసుకోవాలి కదా. వీళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని చేసుకుంటే బాగుండదు, పల్స్ దొరకదు. వీళ్ళు ఏసీ రూమ్లో చూసుకుంటే బల్బు చేసుకుంటే బాగుంటుంది అనుకున్నాం కాదు. అన్నీ చూడాలి, అన్నీ ఎలాగా ఏంటి, ఎక్కడ వెళ్ళినా అదేంటి అదేంటి అని మనం తెలుసుకోవాలి ఒక్కొక్కటి. అప్పుడే మన దగ్గర అవి అన్నీ కరెక్ట్గా వస్తుంది. అప్పుడు ఈ క్యారెక్టర్ ఈ సబ్జెక్టు ఆడియన్స్ దగ్గర వెళ్తుంది, ఈ మ్యాటర్ వాళ్ళకు బాగా నచ్చుతుంది అనేది మెయిన్. తర్వాత దాన్ని చెప్పే విధం ఒకటి ఉంది. అవును, అందరూ నన్ను చెప్తుంటారు మా రీమేక్ సబ్జెక్ట్ చేస్తున్నా అని చెప్తుంటారు. నేను రీమేక్ మ్యాటర్ తీసుకుంటాను, తర్వాత దాని మీద 3 మాసాలు కూర్చొని కొత్త స్క్రిప్ట్ తీసుకొస్తాను నేను. అవును, అది నాకున్న బలం. నాకున్న బలం ఏంటి, మళ్ళీ ఏంటమ్మా ఒక మ్యాటర్ ఏంటి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరు హోటల్కి వెళ్తున్నాం అనుకోమ్మా. అవును సార్. హోటల్కి ఎందుకు వెళ్తాం? తినడానికి వెళ్తున్నాం కదా. ఎదురు కూర్చున్నాం ఉంటే నేను మన వెళ్ళి కూర్చున్న వెంటనే నేను అడుగుతున్నది నిన్ను, ఏం తింటావమ్మా అని. అవును, నీకేం ఇష్టం, కొత్తగా ఏం తింటావు అని నిన్ను అడుగుతున్నాను. అవును, నేను తినేదే నీకు చెప్పవచ్చుగా. అవును కదా, నేనేం తిన్నానని చెప్పవచ్చుగా. మన ఇద్దరు లోపల డిఫరెన్స్ ఉంది, నీకేదో టేస్ట్ ఉంది, నాకు వేరే టేస్ట్ ఉంది. అలాగే లాంగ్వేజ్కి లాంగ్వేజ్ టేస్ట్ మారుతుంది. అవును, జనాలకి జనం ఏ క్యారెక్టర్ మారుతుంది. హైదరాబాద్లో సూపర్ హిట్ అండి, విజయవాడ కొంచెం తక్కువ ఉందని అంటారు. అర్థమైందమ్మా? అవును. వైజాగ్లో బాగుందండి, కృష్ణా డిస్టిక్లో కొంచెం, నెల్లూరులో కొంచెం తక్కువ ఉందండి అంటారు. వీడిని కవర్ చేయాలి, వాడిని కవర్ చేయాలి. ఆ లెక్కలన్నీ మనం కరెక్ట్గా తెలుసుకుని ఈ జాబ్లో దిగాలి. ఏదో డబ్బు ఉందని పిక్చర్ తీయడం తప్పు.
అది చాలా తప్పు అన్నమాట డబ్బు ఇన్ని రకాలుగా ఆలోచించాలి కదా సార్. ఇన్ని ఆలోచిస్తున్నప్పుడు మామగారు సినిమా కోసం మామగారు అనే క్యారెక్టరు దాసరి నారాయణరావు గారు ఎలా సెట్ అవుతారని మీకు అనిపించింది? అంటే వాళ్ళని లాక్కు రావాలి, సినిమా చూపించాలి, సక్సెస్ చేయాలి, ఆయన అయితే కరెక్ట్గా సూట్ అవుతాడని ఎలా అనిపించింది మీకు? లేదమ్మా, ఇప్పుడు ఒకటే ఈ వెయిట్ ఎవరి మీద పెడితే మోస్తారు. ఇది మెయిన్ క్యారెక్టర్, సబ్జెక్టుకు మెయిన్. ఈ వెయిట్ని ఎవరి మీద పెడితే మోస్తారు. నాకు అలా థింక్ చేసేటప్పుడు ఆయన మీద నాకు ఒక ఈయన 100% చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసిన ఒక వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసిన వ్యక్తి. మళ్ళీ ఆయన ఫేసు ఏజు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. రొటీన్గా చేసేవాళ్ళు చేస్తే బాగుండదు, అది నార్మల్ పిక్చర్ అయిపోతుంది. ఈయననే కరెక్టు అని నేను ఆయన దగ్గర మెల్లిగా మాట్లాడి ఆయన సరిచేస్తూ ఆయన 100% నేను చెయ్యాలి అని చెప్పి ఆయన నా మీద నమ్మకంతో మీరు ఏం చెప్పినా కరెక్ట్గా చేస్తాను మోహన్ గారిని చెప్పి చేసిన పిక్చర్ అనమాట. అది కన్విన్స్ చేయడం చాలా కష్టం కదా. అవును కదా. ఇది మాత్రం కాదు, ఒక్కొక్కటి కన్విన్స్ చేయడం చాలా కష్టం. నేను బావమరిది తీస్తున్నాను. బావమరిది సబ్జెక్ట్ తీసేటప్పుడు కృష్ణరాజు గారు ఇక్కడ లేరు, ఊర్లో సెటిల్ అయిపోయారు. నాకేమో ఆ పర్టికులర్ క్యారెక్టరు గర్వం, గంభీరం, ఆ దర్పం అది ఉండే మనిషి కావాలి అని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి ఆయన తెలుసు బాగా. ఆయన ఉంటే ఎత్తు ఇది అని ఉంటుంది అని చెప్పి ఆయన ఫోన్ చేసి కన్ఫర్మ్ చేశాను. ఏం సార్ అన్నారు ఆయన కూడా. నేను ఇక్కడ ఊర్లో వచ్చా, సార్ మీరు రండి చేద్దాం అని చెప్పి ఆయన తీసుకొచ్చి చేశాను. చూడమ్మా, వీళ్ళు జయసుధా గారి క్యారెక్టరు అందులో తమ్ముడు చేసింది మా అబ్బాయే, రవి చేశాడు అందులో తమ్ముడు క్యారెక్టర్. సుమన్ చిన్నప్పుడు క్యారెక్టర్ తమ్ముడు చేశారు. ఇప్పుడు వీళ్ళేమో రోజు భోజనానికి ఫుడ్ లేకుండా వ్యవసాయంలో పనిచేస్తూ బతికే వాళ్ళు వీళ్ళు. ఆయనేమో జమీందారు లాంటి మనిషి ఆయన. వీళ్ళ లైఫ్ ఎలాగా చాలా గొప్ప సీన్ ఉంటుంది. నేను ఈ సబ్జెక్ట్ చేసేదానికి ఒకటే రీజన్ చెప్తున్నాను, ఎలాగ చేరుతుందని మీరు అడిగారు కదా ఆడియన్స్కి. దానికి చెప్పాలి మెయిన్గా ఏంటంటే ఆ సబ్జెక్టు ఇది ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది, వాళ్ళ మైండ్ ఉండిపోతుంది అని చెప్పి ఒక చిన్న పాయింట్ నచ్చింది అందులో. నాకు పాయింట్ ఉంది అందులో. ఏంటంటే పెళ్ళి అయిపోతుంది. అవును, ఆయనకి ఏంటంటే ఈవిడ ఒక గుడిలో పాడిన పాట వల్ల తన లైఫ్ మారిందని ఆయన అనుకుంటున్నారు. కోర్టు కేసులో గెలిచానని ఆయన ఆవిడనే పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్ళి అయిపోయిన తర్వాత తమ్ముడు అంటే ప్రాణం ఆవిడకి. ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తారు, అమ్మా అలాంటి మనిషి ఆయన ఈ ఊరే రాసి పెట్టాలని ఉందమ్మా, మన దగ్గర ఏముంది, మన దగ్గర ఏమి లేదు కదా అంటే. ఇప్పుడు ఆవిడ వచ్చి ఆయన దగ్గర చెప్తుంది, ఏమండి మా తల్లిదండ్రులకి ఇలాగా ఏమీ లేదు ఉంది, మా ఇంట్లో నుంచి తీసుకొచ్చేదానికి ఏమీ లేదు, అదేముంది నువ్వు ఏమి లేకపోవచ్చినా పర్వాలేదని. కాదండి, నేను ఒకటి నా తమ్ముడిని స్త్రీధనంగా తీసుకొస్తానని. అవును అవును, ఎంత గొప్ప పాయింట్ ఇది. అక్క తమ్ముడికి దీనికంటే మంచి సబ్జెక్టే లేదు. అందరూ ఇంటికి లోపల వచ్చాడు, పెళ్లి చేసుకుని లోపల వచ్చాడు, హస్బెండ్ వైఫ్ కదా కాలు పెట్టి తీస్తారు. నేను అక్క తమ్ముడు కాలు పెట్టి తీశాను. ఈ ఇంటికి వాళ్ళిద్దరు కొత్తగా వస్తున్నారు. ఇలాంటి అక్కని తమ్ముడు ఎలా చూసుకుంటాడు? ఇది కథ 175 days. అవును, ఇందులో ఒక సీన్ తీశాను. 14 reels 15 reelsకు ఒక సీన్లోనే అక్క తమ్ముడు మెసేజ్ చెప్పాలనుకుని 14 reelsకి ఒక సీన్లోనే చెప్పాలి, అప్పుడప్పుడు చెప్తూ ఉంటే అసింగం అయిపోతుంది అని చెప్పి ఒక సీన్ చేశాను. ఏంటంటే వాడికి డ్రెస్ ఉండదు, పైన షర్టు ఉండదు, ఓన్లీ డ్రాయర్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మా అమ్మ నాన్నకి భోజనం తీసుకొస్తారు. భోజనం పెట్టేటప్పుడు వాళ్ళు పొలాల్లో పనిచేస్తుంటారు. వాళ్ళకు భోజనం పెట్టేటప్పుడు, అమ్మా నా తమ్ముడికి ఒక చొక్కాయి కొట్టి వేసి చూడాలని ఆశగా ఉందమ్మా
నువ్వు దయచేసి కొంచెం డబ్బు ఇవ్వండి. ఊరుకోండి, వాడి డబ్బు డ్రాయర్ లేకుండా కూడా ఎవరు చూడరు, వాడిని ఊరుకుంటా అంటారు డైలాగ్లో. నిర్మలమ్మ గారిని పెట్టాను, ఎందుకంటే నిర్మలమ్మ గారు పెట్టేదానికి ఒక రీజన్ ఉంది. కృష్ణరాజు లాంటి క్యారెక్టర్ని ఎదిరించి అడిగే ఒక క్యారెక్టర్ కావాలి నాకు. అవును, అందువల్ల ఏమ్మా ఇప్పుడు కాదమ్మా చెప్తే వినడమ్మా అన్నప్పుడు వాళ్ళు డబ్బు ఇచ్చి సరే సరే పో అని డబ్బులు ఇస్తారు ఇదే షర్ట్ కొనేదానికి. ఇప్పుడు తీసుకొచ్చి డబ్బు తీసుకొచ్చి ఆ టైలర్ రంగంలో క్లాత్ తీసి, ఏమండి నా తమ్ముడు మొదటి చొక్కా అయిపోతున్నాడని మీరు దయచేసి కుట్టి పంపించండి అంటే కొలత తీసుకుంటారు. కొలత తీసుకున్నప్పుడు వీడి ఇంటికి వచ్చేస్తుంది, తీసుకుంటారా అని చెప్పేసి. ఒక సాయంత్రం పూట ఆ తల్లిదండ్రులు వస్తుంటారు, ఏంటే లోపల బయట నిల్చున్నామంటే లేదు తమ్ముడు చొక్కా వేసిన తర్వాత నేను వస్తానమ్మా. సరే ఎప్పుడు వస్తాడు కదా లోపల రావచ్చు కదా అంటారు వాళ్ళు ఎదురు. ఇప్పుడు వాడు పరిగెత్తి ఆ షర్టు బ్యాగ్తో వస్తాడు. మనం విలేజ్లో ఉన్నట్టు ఒక పేపర్లో మడత చుట్టూ వస్తాడు. వచ్చి త్వరగా వచ్చి ఏంట్రా కొట్టేశానుక, సరే వేసి చూస్తామని చూస్తే అది జాకెట్. ఎంత బాగుంటుంది. ఏంట్రా అంటే వాడు చెప్తాడు, అది కాదుక నాకు కొలత తీసేటప్పుడు నీ వెనక చినిగిపోయింది కదా జాకెట్. నాకంటే నీకు ఎక్కువ కదా కావాల్సింది కదా, దీనికంటే పిక్చర్ హిట్కి ఎదురా కావాలా? అంతే కదా. ఒక అక్క తమ్ముడుకు దీనికంటే మంచి పిక్చర్ లేదు. ఒక సీన్ చెప్పాను, మా రాజేంద్ర కుమార్ అని మా రైటరు, అతను దగ్గర ఒక్క డైలాగులో అక్క తమ్ముడు క్యారెక్టర్ని కరెక్ట్గా చెప్పాలయ్యా. మంచి సీన్. పెద్దవాడు అయిన తర్వాత, ఇది చిన్నప్పుడు, పెద్దవాడు అయిన తర్వాత ఒక డైలాగులు చెప్పాలయ్యా మంచి సీన్. ఆడు ఏంటంటే సిల్క్స్ మీద యాక్ట్ చేసి ఉంటుంది. ఆ ఇంటికి సుమన్ వెళ్ళి వస్తాడు మన్నిపు కోరేదానికి, వాళ్ళు బావగారు చెప్పారని చెప్పి. ఇప్పుడు హీరోయిన్కి వచ్చి వెళ్ళి వచ్చేస్తావు అక్కడ, ఎక్కడ వెళ్ళకూడదు అక్కడంతా వెళ్ళి వచ్చేస్తావా అని తిడుతుంది మనం హీరోయిన్ క్యారెక్టర్ జయసుధ కూతురు. అవునే వెళ్తాను నేను అని చెప్పేసి పైన జయసుధ ఉంటుంది మేడ మీద, వీళ్ళు కింద ఉంటారు. కెమెరా పెట్టాం, ఇద్దరు కాంబినేషన్లు పెట్టాం, కనిపించేట్టుగా. విజయవాడ షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఒక డైలాగ్ ఉందమ్మా, ఏంటంటే అవును నేను చేస్తాను, దేవుడు నన్ను పిలిచాడు, ఏ పాపం అర్హని ఒక అమ్మాయిని పంపించేశాన్రా, ఆవిడికి తోడుగా అన్నీ చూసుకున్నది నువ్వు పోని చెల్లి నన్ను పంపించాడు, దేవుడే నన్ను పంపించాడు, మీరెవరు అడ్డం చెప్పడానికి, అందువల్ల నా అక్క కోసం ఏదైనా చేస్తానంటాడు. ఇప్పుడు ఆవిడ ఏడుస్తుంది, ఆడియన్స్ ఏడ్చారు. చెప్తున్నాను, మన సబ్జెక్టు అది చెప్పే విధం. అయితే సార్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అక్కతో పాటుగా తమ్ముడు కూడా గడప దాటి లోపలికి వస్తున్నాడు. ఫస్ట్ టైం కోడలే కాదు, కోడలి తమ్ముడు కూడా వస్తున్నాడు అనుకున్నప్పుడు మామూలుగా మనకున్నటువంటి కుటుంబ సంప్రదాయాలు వీటన్నిట్లలో సెంటిమెంట్తో పాటుగా ఆ కొడుకు కోడలు వస్తారు అనుకుంటారు. ఆ టైంలో కొడుకు కాదు కోడలతో పాటు తమ్ముడు వస్తున్నాడు అంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టు అనిపిస్తుంది. దీన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకున్నారు అప్పుడు? అమ్మా ఒక గీత ఉందనుకోమా, దానికంటే ఇది చిన్నది చేయాలంటే పక్కన ఒక పెద్ద గీత గీయాలి. అవును, ఒప్పుకుంటావా? అవును, ఇది అది అంతే అంతే, ఈజీగా కన్విన్స్ అయిపోతారు. ఒక గొప్ప ఇంటికి అక్కతో పాటు తమ్ముడు కూడా వస్తున్నాడు అని చెప్తున్నాం, కానీ వేరేం లేదు. పెళ్లి విషయాలని చెప్పేశాం, అయిపోయింది. మళ్ళీ అదే రిపీట్ చేయడం ఎందుకు? అందుకోసం ఇది చేసింది. వాళ్ళిద్దరూ వచ్చి ఈ ఫ్యామిలీని వాళ్ళు ఎలా కాపాడారు అనేదే కదా కథ. అవును, అన్నీ ప్లస్ అవుతుంది. అన్ని సెంటిమెంట్ నువ్వు లైన్ రాసుకుని అదే చేయాలి కదా, ఎందుకు అది చేయాలి మనం? బట్ దానికంటే బెటర్ చేయాలి, దానికోసం తప్పు చేయకూడదు. ఇది లెక్కలు. అయితే సార్ ఇప్పుడు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒకటి, మీ టీంలో మీ డైరెక్టర్ని మీరు కన్విన్స్ చేయాలి, ఆ హీరోని కన్విన్స్ చేయాలి, ఆ తర్వాత ఆ టీంని కన్విన్స్ చేయాలి. ఎస్ ప్రొడ్యూసర్గా నేను ఇది అనుకుంటున్నాను, ఈ సినిమా బాగా పండుతుంది, ఈ సీన్ బాగా వస్తుంది అని వాళ్ళకి ఎలా చెప్తారు అప్పుడు? లేదమ్మా, నేను స్క్రిప్ట్ సైడ్లో పక్కా చేసుకున్నాను. మీరే చేసుకున్నారు? ఎవరైనా మేము ఉంటాం, 10 మంది ఉంటాం,
మాకు రాత్రి నాకు దగ్గర పనిచేసిన వాళ్ళందరూ బాధపడుతుంటారు. ఏంటంటే అయ్యో లైట్ వేసేసాం బాబోయ్, ఈయన మార్నింగ్ ఎన్ని గంటలకు వదులుతాడో. నిద్ర ఉండదు. ఎందుకంటే వేరే ఆవగేశం ఉండదు, ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. అందరూ నా దగ్గర పెరిగిన వాళ్ళందరూ అంతే. అందరినీ నేనేం చేస్తా అంటే ఆఫ్టర్ 9 కూర్చుంటే మార్నింగ్ ఎన్ని గంటలకు అవుతుందో తెలియదు, అలాగా కూర్చొని రీమేక్ అంటారు. అవును, నేను డబ్బు ఇచ్చి కొనుక్కొచ్చి మళ్ళీ దాన్ని కొత్త స్క్రిప్ట్ చేస్తున్నాను. కొందరు కాపీ కొడతారు, కొందరు దొంగతనం చేస్తారు, ఒక లైన్ తీసుకుని వేరేదో చేసుకుంటారు. నేను అది చెయ్యను. అవును, నేను చెయ్యను. నాకు నచ్చిందా అది. నా పిక్చరు మీకు చెప్తున్నానమ్మా, తెలుగులో 3-4 పిక్చర్ని నేను ఎన్నో కోట్లు పెట్టి పిక్చర్ రైట్స్ తీసుకుని పెడితే దాని కాపీ కొట్టి నాకు ముందు తీసేశారు. ఏం సినిమా సార్ అది? అవన్నీ చెప్పకూడదు, చెప్పరు. ఆ దొంగ నా కొడుకు గురించి నేను చెప్తే బాగుంటుందా? వాళ్ళకి తెలుసు కదా అది. వాళ్ళకి 100% వాళ్ళు తెలిసేగా చేస్తున్నారు. మోహన్ గారు కొన్నారా, ఇందులో ఏదో ఉంటుందని చేసేస్తారు, కొంచెం మారుస్తారు, అలా ఇలా మార్చి పెడతారు. అలాంటి వాళ్ళ గురించి మీరు అసలు పట్టించుకోరు, మాట్లాడరు, ఇంక వదిలేస్తారా? అందువల్ల నేను 4-5 పిక్చర్ చెయ్యకుండా అలాగ వదిలేశాను. దానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సరే ఓకే ఇప్పుడు వద్దు చేసింది మళ్ళీ చేస్తే బాగుండదు, అందువల్ల వదులుకున్నాను. అలాగా తమిళ్ తెలుగు 2 లాంగ్వేజ్లో అలాగా. ఒక హీరోకి ఒక పిక్చర్ ఇచ్చే, ఈ పిక్చర్ నువ్వు చేస్తున్నావురా హీరో క్యారెక్టర్ అని ఒక హిందీ పిక్చర్ని తీసుకొచ్చి ఇస్తున్నాను. నేను ఈ లోపల తెలుగు పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ నాగుడికి ఏం చేస్తున్నాడు, ఇంటి లోపల జరిగిన దాన్ని బయట పెట్టి మొత్తం సబ్జెక్ట్ తీసి పారేశాడు. మీ టీం వాళ్ళే? వాడు హీరో, నాకు హీరో చేస్తున్నావని చెప్పి వాడికి క్యాసెట్ ఇచ్చేసి వెళ్ళాను. వాడు దీన్ని ఇలా చేసి పారేశాడు. ఇంకేం చేయమంటావు? వచ్చేటప్పుడు కోర్టులో కేసు పెడుతున్నాడు నా మీద, కేబిట్ తీసి పెడుతున్నాడు, నేను ఏదైనా కేసు పెట్టేస్తానని. ముందు జాగ్రత్తగా. ఇలాంటి మనుషులు ఉన్నారు, అలాగే ఎంతమంది ఉన్నారు తెలుసమ్మా. ఎథికల్గా కాదు కదా సార్. ఇప్పుడు మనం హ్యూమన్ వాల్యూస్ గురించి మాట్లాడుకున్నప్పుడు సినిమాకి సంబంధించి కూడా కొన్ని విలువలు అనేవి ఉంటాయి, అవన్నిటిని వయలేట్ చేసినట్టే కదా. ఊరికే అక్కడ గర్వంగా వచ్చి కూర్చుంటారు, కాలు మీద కాలు వేసుకుంటారు. వాళ్ళు చేసిన తప్పులు మనం బయటకు చెప్పలేము. ఇప్పటికీ ఉన్నారా సార్ వాళ్ళు ఇండస్ట్రీలో? ఎప్పుడు ఉంటారు. లేదు లేదు మా ఇప్పుడు మనం ఏంటంటే మనం డబ్బు పెడుతున్నాం, ఈ డబ్బుని మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి, దానికి మర్యాద కావాలి, మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి పేరు రావాలి, టెక్నీషియన్ అందరికీ పేరు రావాలి, అది మెయిన్ కదా. హార్ట్ చేసి అంత కష్టపడ్డారు కదా, వాళ్ళకి పేరు రావాలి, ఇవన్నీ ఉన్నాయి. నేను రీమేక్ ఏంటంటే ఇప్పుడు ఎలా చెప్పడం, నన్ను వేరే విధంగా చూస్తుంటారు. వాళ్ళ మీద వేసుకున్న వాళ్ళు పై ఇప్పుడు ఈ గ్లాస్ ఉందనుకమ్మా, ఈ గ్లాస్ నువ్వు కనిపించిందా? కనిపిస్తోంది కదా. డ్రెస్సు వాడు కోట్ సూట్ వేసుకుంటారు, అదే ఎక్కడి నుంచో వచ్చి ఉంటుంది, ఏ విదేశాల నుంచి తెప్పించుకుంటారు. ఎందుకు అది తీసుకుంటావు, అది బాగుందని చెప్పేసి. అది మనం జనం దగ్గర చెప్తున్నాం. నేను రీమేకే ఓకే చెప్తున్నా, ఓకే ఏదైనా ఇది తప్పు చేశారు, ఇదంతా బాగుండదని చెప్పి ఎవరన్నా చెప్పున్నారు ఎంతవరకు? చెప్తున్నారు లేదు. తమిళ్లో తెలుగులో నేను 20 పిక్చర్ చేశాను, మా స్టేట్ పిక్చరు. డబ్బింగ్ పిక్చర్ చేసి ఉన్నాను, డబ్బింగ్ పిక్చర్ 40 పిక్చర్ చేశాను, డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నాను. ఇంతవరకు ఒక్క పిక్చర్ కూడా తప్పు చేయలే. లాభంలో డిఫరెన్స్ ఉంటుంది. నేను ఆ పిక్చర్కి 10 రూపాయలు వచ్చింది, ఈ పిక్చర్కి 8 రూపాయలు వచ్చింది లాభం అనేది ఉంటుంది, ఇంకో పిక్చర్కి 15 రూపాయలు వస్తుంది. ఇలాగ ఉంటుంది, కానీ ఎవరికి ఇంతవరకు లాస్ లేదు. ఎగ్జిబిటర్ నా పిక్చర్ రిలీజ్ అవుతుందంటే వెయిట్ చేస్తారు, మోహన్ గారి పిక్చర్ వస్తుంది అని. ఆడియన్స్గా 100% మోహన్ గారి పిక్చర్ నమ్మకం ఉంటుంది. ఎడిటర్ మోహన్ ప్రసెన్స్ అంటేనే వస్తాడు, ఎవరు హీరో అది కూడా చూడరు వాళ్ళు. అంత గొప్ప పేరు ఉంది నాకు. ఏమా అది ఏంటంటే మనం మంచి పిక్చర్ ఇస్తామని నమ్మకంతో, వేరే ఏం లేదు. మోహన్ గారి మీద ఉన్నటువంటి ఆ నమ్మకము అనేది వేరే ఏం లేదు. మాది ఈ సినిమాని చెడగొట్టరు అనేది ఒకటి ఉంటుంది. అవునమ్మా. ఇంతవరకు నేను చేసిన పిక్చర్లో ఒక షిరిడి సాయిబాబా పిక్చర్ తెలుగులో నేను చూశాను మా. అది నాకు తమిళ్లో చేయాలని ఆశ వచ్చింది. 1986 ఇక్కడే ఈయన ఇంటికి పక్కనే ఇక్కడ ఆఫీస్ ప్రసాద్ గారిని ఆయనే చేశారు.
నాకు బాగా నచ్చింది. అప్పుడు ఇక్కడ మైలాపూర్ గుడిలో 5-10 మంది ఉంటారు. నాకేంటంటే ఈ పిక్చరు మనం చెయ్యాలి, బట్ ఆడదు. తెలుసు మీకు ముందే? కన్ఫామ్గా ఆ. ఆడదు. బట్ డబ్బింగ్ బ్రహ్మాండంగా చేశాను. నేను వేచి చూస్తే తెలుగు కంటే సూపర్గా ఉంటుంది, అంత గొప్పగా చేశాను. తర్వాత అన్ని సెంటర్కు సాయిబాబా గారు స్టాచ్యూ పంపించాను, ఆ. ప్రింట్తో పాటు స్టాచ్యూ పంపించాను. లోపల వచ్చేవాళ్ళు దాన్ని నమస్కారం పెట్టేసి లోపల వెళ్తారు, అలాగే పంపించాను. పిక్చర్ ఆడలేదు, బట్ ప్రింట్ పంపించారు, స్టాచ్యూ వాళ్ళే పెట్టుకున్నారు, థియేటర్ వాళ్ళే. ఎందుకని అంత తీయాలి అని నాకు అందులో ఉన్న అనిపించింది? మదం లేదు, మతం అనేది అసలు లేదు. మదం లేదు, మనస్సు ఉంటే అన్ని బాగుంటుంది అనేది ఈ మ్యాటర్ నాకు నచ్చి నేను చేశాను. అది ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇదే మైలాపూర్, ఇప్పుడు చెన్నై మైలాపూర్ టెంపుల్ లోపల వెళ్ళలేకపోతున్నాం, అంత క్రౌడ్ ఉంది నాకు ఎంత సంతోషం ఉంటుంది కదా. చెప్తున్నానమ్మా. అది కొన్ని ఇలా ఉంటుంది, ఇది జనాలకి వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు నా క్షేమంగా వెళ్ళి చూసిన వాళ్ళకే భయం ఉంటుంది. ఇప్పుడు అయ్యో ఫ్యామిలీ, అయ్యో ఇది కావాలి కదా మనకు, డబ్బు ఫ్యామిలీ కావాలి కదా, అమ్మ నా పిల్ల అడుగుతుంది కదా అని వాడికి భయం ఉంటుంది. అమ్మాయి కూడా పని చేస్తే బాగుంటుందని నమ్మకం వచ్చింది, అన్నీ ఉంటుంది కదా అందులో. చెప్తున్నాను, ఒక సబ్జెక్ట్ చెప్తున్నాను నేను. ఎప్పుడు నార్మల్గా అమ్మా తండ్రి కంటే ఒక అన్నయ్య ఉంటే తండ్రి కంటే గొప్పదని అనుకుంటారు, ఎందుకంటే వయసు ఉంటుంది, మనల్ని కాపాడేది అర్థం చేసుకుంటారు అనేది అర్థం చేసుకుంటారు. అది హిట్లర్ కదా. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. 5 చెల్లెలకి ఒక అన్నయ్య బాగా మమ్మల్ని కాపాడతారన్న ఇది ఆయన లైఫ్ అంతా కాపాడారు. ఒకటేమా నేను చిన్న మ్యాటర్ చెప్తున్నాను. నేను హిట్లర్ సబ్జెక్ట్ చేయాలని అనుకున్నాను, అది మలయాళంలో వచ్చింది, మమ్ముట్టి గారు యాక్ట్ చేశారు. వాళ్ళు రిలీజ్కి ముందు నాకు చూపించారు. చూపించిన తర్వాత వాళ్ళకే ఏదో కొంచెం ఎజిటేషన్లో ఉన్నారు, ఇది ఏంటి, ఏం చేస్తుందో ఏంటని నమ్మకం లేకుండా. సిద్దికిలాల్ డైరెక్టర్, నేను కొంచెం సర్వీస్ మనిషి కదా, నేను చూస్తున్నాను. బయటకు వచ్చిన తర్వాత ఈయన ఏం చెప్తాడో ఒక చిన్న, నేను సిద్దికిలాల్ దగ్గర పోయి కొట్టి, ఏయ్ మలయాళం ఆడుతుంది ఈ పిక్చర్, నేను తెలుగు తీసుకుంటాను, ఇంకా రిలీజ్ కాకముందు మీరు నమ్మారు, మలయాళం ఆడుతుంది, నేను తెలుగు తీసుకుంటాను, ఇంత అమౌంట్ పిక్చర్, నా పిక్చర్ ఆడితే మీకు ఎక్స్ట్రా డబ్బు ఇస్తాను అని చెప్పేసి వచ్చాను. మరో రోజు ఇప్పుడు ఇచ్చారు. చాలామంది తెలుగు వాళ్ళు చూశారు, వాళ్ళు అంతా అప్సెట్ అయిపోయారు, ఇది ఒక పిక్చర్ అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. సరే అన్నీ అయిపోయింది. చిన్న పాయింట్ చెప్తున్నాను, ఇదన్నీ మనం కాదు, మనం మాట్లాడుకున్నది మన కోసం కాదు కదా. అవును కదా, మనం ఇది చూసే వాళ్ళకి మంచిది జరగాలని నేను మాట్లాడుతున్నది. తప్పకుండా. అవును సార్, అందువల్ల చెప్తున్నానమ్మా. ఇప్పుడు నేను పిక్చర్ తీసుకున్నానమ్మా, తీసుకుని మరి హ్యాపీగా చాలా మంచి మ్యాటర్ తీసుకున్నాం అని నా 10 మంది నా, ఇప్పుడు ఎంఎం థియేటర్ని ఇక్కడ వెనక ఉందమ్మా, మెయిన్ రోడ్లో ఉంది. ఇళయరాజా గారు తీసుకున్నారు, అది ఇళయరాజా మనిషి తీసుకున్నారు. నేను 40 సంవత్సరం నా ఆఫీస్ అది, అదే ఆఫీస్. అవునమ్మా, 80 నుంచి 2000 దాకా, 2020 దాకా. ఇప్పుడు నేను నాతో పాటు 10 మంది కూర్చొని మాట్లాడుతున్నాం, డిస్కషన్కి కూర్చున్నాం. నా దగ్గర పనిచేసిన వాళ్ళంతా, పనిచేసే వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు, వాళ్ళు 40 సంవత్సరం 35 సంవత్సరం ఇలా పనిచేసేవాళ్ళు. లాంగ్ జర్నీ మీతో. అవును. ఇప్పుడు మాకు అందరికీ టీ బిస్కెట్స్లు పెడుతున్నాడు బాయ్, మా ఆఫీస్ బాయ్. పెడుతూ నా దగ్గర పెట్టేటప్పుడు పక్కన వచ్చి, ఈ తెలుగులో ఇది ఆడదండి, ఒకసారి భయం, తెలుగులో ఇది ఆడదండి అన్నాడు. నా రియాక్షన్ సరి చేసుకున్నాను. సరే ఏంటయ్యా మీరేంటి, అది ఇది వాళ్ళని మాట్లాడించి వాళ్ళని పంప్ చేశాను. పంప్ చేసి రా, ఏంటయ్యా ఎందుకు ఆడదు, నీకెందుకు అనిపించింది అలా, రా, ఏంటి 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 ఆడదంటున్నావు ఏంటి అన్నావు. లేదండి తెలుగులో ఆడదండి. బాబు ఎందుకు ఆడదు చెప్పిస్తావయ్యా అన్నాను. అది కాదండి, వీడు అన్నయ్య చెల్లెలకు పెళ్లి చేసి పెట్టాలి, వీడు చేసి పెట్టాడు, లవ్ చేసే వాళ్ళని కొడుతున్నాడు.
ఇదేంటి అన్నయ్య అన్నాడు. ఇదెక్కడ అన్నయ్య సబ్జెక్ట్లో మెయిన్ పాయింట్ మా, కదా. సబ్జెక్టుకి మెయిన్ పాయింట్. లేదు వాడు వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు నేను నన్ను సరి చేసుకుని నా ఆఫీస్ బాయ్ గురించి నేను కొంచెం ఆలోచించాను. ఏంటి వీడు ఎలాంటి మనిషి, మనసులో ఏమీ లేకుండా మనం బాగుండాలి అనుకున్నవాడు. మనం అది వాడు చెప్పిన దాంట్లో ఏదో ఉంది రా అని పిలిచి అడిగిన తర్వాత వాడు చెప్పిన పాయింట్ చాలా గొప్ప పాయింట్. అలాగా ఉండిపోయాను నేను. అబ్బా భలే పట్టాడే పెట్రా, అబ్బా ఇదే కదా మా ఆడియన్స్ కదా, వాడు కదా ఆడియన్. అవును. అలాగా కూర్చున్నాను. కరెక్ట్. నేను ఆల్రెడీ వేరే విషయాలు చేసుకున్నాను నేను మలయాళానికి దీనికి. ఎందుకంటే వచ్చిన పాయింట్ చెప్తాను. చిరంజీవి లాగా మమ్ముటి గారు డాన్స్ చేయరుగా. డాన్స్ లేకపోతే ఆంధ్రాలో చూస్తారా? చూడరు అసలు. చిరంజీవి లాగా మమ్ముటి గారు ఫైట్ చేస్తారా? లేదు, చేయరు. చిరంజీవి గారు ఫైట్ చేయకపోతే ఆంధ్రాలో చూస్తారా? లేదు కదా. ఇవన్నీ నేను సరి చేసుకున్నాను. ఈ ఒక్క పాయింట్ నాకు మనం అనుకునే దానికంటే గొప్ప పాయింట్ అని మళ్ళీ స్క్రిప్ట్లో కూర్చొని పెద్ద అమ్మాయికి ఒక కలెక్టర్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. అన్నయ్య పెళ్ళికి ఏర్పాటు అయిపోతుంది, బట్ అమ్మాయి వేరే విధంగా చెడిపోతుంది, అందువల్ల వాళ్ళకి పెళ్లి చేసి పెడుతున్నారు. అది కూడా అమ్మాయి ఒప్పుకున్న తర్వాత చేసి పెడుతున్నాను. కథను ఇలాగే తీసుకొచ్చి ఆ కథని సరిచేశాను. ఎందుకంటే ఆడియన్స్ ఎప్పుడు మా ఆడియన్స్కి ఏమి ఇవ్వాలి అనేది మనం చూడాలి, కానీ మనకు కోసం కాదు. సబ్జెక్ట్ తీయడం మన కోసం కాదు, ఆడియన్స్ కోసం. వాళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు, దీంట్లో ఎలా కనెక్ట్ అవుతారు, వాళ్ళు తప్పు ఒప్పులు వాళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళని ఎలా సరిచేయడం అనేది మాది. ఇప్పుడు మన ఆఫీసులో పనిచేసే వాళ్ళలాగా ఉంటారు కదా. అవును, అది వాళ్ళకి చెల్లెళ్ళు ఉన్నారు, ఆయన మాటలకు మర్యాద ఇచ్చాను కాబట్టి ఆ తప్పులు సరిచేశాను. ఇది కావాలి మనకి, మెయిన్గా కావాలి ఇది. సార్, మనం ఇప్పుడు హిట్లర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక హీరోకి 5 చెల్లెళ్ళు ఉంటారు. ఆయన్ని చూడగానే ఆ ఊరంతా భయపడుతుంది. ఇంతవరకు బాగుంది. హిట్లర్ క్యారెక్టర్కి చిరంజీవి గారు సెట్ అవుతారు. అప్పటికే ఆయన సూపర్ హీరో, సూపర్ స్టార్. ఆయనకి 5 చెల్లెల్ని పెట్టడం ఏంటి, ఆయన చూడగానే జనాలంతా భయపడడం ఏంటి, అసలు హీరోయిక్ ఇమేజ్ అనగానే మనకు ఒక డ్యూయెట్లు ఉంటాయి, హీరోయిన్ ఉంటుంది, ఇవన్నీ కదా. చిరంజీవి గారిని ఎలా ఒప్పించారు అసలు ఆ టైంలో? ఇప్పుడు ఈ బరువుని మోసే క్యారెక్టర్ కావాలి, మనిషి కావాలి కదా. ఈ బరువుని ఎవరు మోస్తారు? మనం ఎవరికో ఇచ్చేసి ఇది కరెక్ట్గా ఉండదని మనం అనుకుంటే ఎలాగా? ఆడియన్స్ ఒప్పుకోవాలి కదా. ఆయన చూస్తేనే ఊరు భయపడుతుందంటే ఆ బవర్ కావాలి కదా, ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర. అది నాకు ఆయనే కరెక్ట్ అనిపించింది. ఇలాగ మామగారులో రొటీన్గా చేసే మామగారు, అన్నయ్య గారు, తాతగారు ఇలా చేసే వాళ్ళు చెయ్యకూడదు. ఆయన దాసరి గారు చేస్తే చాలా బాగుంటుంది నేను అనుకున్నాను. అలాగే హిట్లర్లో చిరంజీవి గారు చేస్తే చాలా బాగుంటుంది. నేను చిరంజీవి గారిని నేను ఆల్రెడీ 93 నేను డబ్ చేశాను, తమిళ్లో ఆర్ని మంటలను ఒక పిక్చర్ డబ్ చేశాను. ఎందుకంటే తెలుసు ఆయన గురించి నాకు, మళ్ళీ ఆయన గురించి తెలిసి ఉంటుంది కదా. నేను ఎక్కువ చేసింది తెలుగు పిక్చరే, ఎడిటింగ్ ఎక్కువ చేశాను. తెలుగు వాళ్ళతో నాకు పరిచయం 1960 నుంచి ఇప్పుడు దాకా తెలుగు వాళ్ళతోనే నాకు. అక్కడ ఉన్న వాళ్ళంతా నన్ను అరవవారు అనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలుగు వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే నా లైఫ్ చెప్తున్నాను. అందువల్ల ఆయన క్యారెక్టర్ మోసేదానికి ఆయనే కరెక్ట్ అనుకున్నాను. ఎందుకంటే ఊరు భయపడుతుంది, అదర్ హీరోస్ భయపడుతున్నారు, అదర్ మనుషులు భయపడుతున్నారు అంటే దానికి ఒక గంభీరం కావాలి కదా. ఆయన వస్తేనే అది ఉండాలి కదా. అది ఆయన దగ్గర నేను ఆయన చెప్పి ఒప్పించాను. నేను ఇది మీరు చేస్తేనే బాగుంటుందండి, మీరు చెయ్యాలని చెప్పి ఆయన కూడా ఉన్న డౌట్ని చిన్న క్లియరెన్స్ ఇచ్చి తర్వాత చేయించాను. ఆయన బ్రహ్మాండంగా చేశారు. అది ఎలాగ ఆడిందని మనం చెప్పవలసిన పని లేదు, అది మీకే తెలుస్తుంది. అంతటి సినిమాలో కూడా కామెడీని పెట్టి హిట్లర్ అనుకుంటూ వెళ్ళే క్యారెక్టర్ అసలు సుధాగర్ అందులో అదేమా. ఇప్పుడు ఒక్కొక్కటికి ఏంటంటే ఆర్టిస్ట్ ఫిక్స్ చేయడంలోనే ఉంది, అది మెయిన్. ఆర్టిస్ట్ ఫిక్స్ చేయడంలో ఉంది.
ఇప్పుడు వచ్చి ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మమ్ముట్టి గారు వచ్చి ఇప్పుడు ఆయన పిక్చరే కొన్నాను, హిట్లర్ అన్న మలయాళం పిక్చరే కొన్నాను. ఇప్పుడు మమ్ముట్టి గారు డాన్స్ బ్రహ్మాండంగా చేస్తారా? లేదు కదా. లేదు. ఫైట్ బ్రహ్మాండంగా చేస్తారా? చేస్తారు, యావరేజ్గా చేస్తారు. బట్ చిరంజీవి గారు డాన్స్ బ్రహ్మాండంగా చేస్తారు, ఫైట్ బ్రహ్మాండంగా చేస్తారు. ఇది రెండు లేకపోతే తెలుగు వాళ్ళు చూస్తారా? లేదు కదా. బట్ దానికోసం కథ మారిస్తే తప్పైపోతుంది. అవును. దానికోసం వేరే రంబాన్ క్యారెక్టర్ని పెట్టి ఆవిడ ఇమాజినేషన్లో తీసుకెళ్ళాను, కానీ కథని మార్చాల. క్యారెక్టర్ని నేను చెడపల. క్యారెక్టర్ చెడపకుండానే బట్ ఆడియన్స్కి ఇవ్వాల్సింది ఇచ్చాను, అవును. క్యారెక్టర్ చెడపకుండా చేశాను. ఇది స్క్రిప్ట్లో కూర్చొని చేసిన పని. అది నా అనుకున్నాను, అది పర్ఫెక్ట్గా వచ్చింది. ఆయన బాగా హెల్ప్ చేశారు నాకు. హబీబీ సాంగ్ ఇప్పుడు దాకా ఎవరు మరవలేరు కదా. అందువల్ల అవన్నీ మన చెప్పే విధానం ఉంది. మీరు ఒకటే ఆడియన్స్కి మర్యాద ఇవ్వాలి. వేరే ఎవరికి ఇస్తున్నారో లేదన్నది పక్కన పెడదాం. మనం ఎవరి కోసం పిక్చర్ తీస్తున్నాం? ఆడియన్స్ కోసం. వాళ్ళకి మర్యాద ఇస్తే డెఫినెట్గా మనకు వాళ్ళు మర్యాద మీన్స్ డబ్బు రూపంలో ఇస్తారు. అలా హిట్లు అవుతాయి, కలెక్షన్స్ వస్తాయి, అది రికార్డులు వస్తూ ఉంటాయి. అవునమ్మా, అది వేరే లేదు. వంట చేసే వాళ్ళు తినేదానికోసం వంట చేయట్లేదు, అందరూ తినేదానికోసం. వంట చేసే వాళ్ళు తినేదానికి వంట చేస్తున్నది లేదు కదా. లేదు. అది మీద వాళ్ళంతా బాగా తినాలని చెప్పి చేస్తున్నది. అలాగే మనం ఆడియన్స్ మర్యాద ఇవ్వాలి. మనం వాళ్ళ కోసం చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తున్నాను, మంచి పాయింట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్తున్నాను. నాకు సత్య చిత్రాయ్ గారు పిక్చర్ బ్రహ్మాండంగా నచ్చుతుంది. యాజ్ ఎ టెక్నీషియన్ ఫెస్టివల్ నేను చూడని ఫెస్టివలే లేదు. ఎక్కడ ఉన్నా వెళ్ళిపోతాను నేను. అన్ని పిక్చర్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. బట్ చూసి నేను ఎంజాయ్ చేసేది వేరు, నేను ఆడియన్స్ కూడా ఇచ్చేది నాకు నచ్చిందని నీకు ఇస్తే నచ్చదు, అది వేరే. మనం పర్సనల్ ఇంట్రెస్ట్ అన్నది వేరు, ఆడియన్స్కి ఇవ్వాల్సింది వేరు. రెండుకి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇది మనం తెలుసుకుని చెయ్యాలి. అది మెయిన్. నాకు బాగా అన్ని లాంగ్వేజ్ చూస్తాను నేను, అన్ని లాంగ్వేజ్ చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను, అది వేరే విషయం. నాకు ఇంతవరకు ఇంకోటి చెప్తాను మీకు, నాకు చదువు తక్కువ. 5వ క్లాస్ 6వ క్లాస్ చదివిన వాడిని నేను. ఇంగ్లీష్ నాకు 6వ క్లాసులో ఇంగ్లీషు హిందీ వచ్చింది నేను చదివేటప్పుడు. దాంతో ఆపేశాను చదువుని, తర్వాత వెళ్ళి వచ్చేసాను. ఇందులో గొప్పతనం ఏంటని చెప్తాను మీకు. నేను పిక్చర్లు చాలా చూసి ఎడిటింగ్ చేసి అందరు రియాక్షన్స్, యాక్షన్స్ ఇవన్నీ నా మైండ్లో ఉంది కాబట్టి ఏ లాంగ్వేజ్ అయినా ఆ రియాక్షన్స్ అది అనుకుని నేను దాన్ని సీన్స్ని అర్థం చేసుకుంటాను. సింక్ అయిపోతుంటుంది. ఒక చిన్న ఉదాహరణ, పూనా కాదమ్మా, ఇది గోవాలో ఫస్ట్ ఫెస్టివల్ పెడుతున్నారు, ఫిల్మ్ ఫెస్టివల్ ఓపెనింగ్. అదే దానికోసం కొత్త థియేటర్ కూడా కట్టారు. నేను మా అసిస్టెంట్స్ వాళ్ళందరూ కూడా తీసుకెళ్తాను, ఎప్పుడు నాతో పనిచేసే వాళ్ళందరూ కూడా తీసుకెళ్తాను. అక్కడ వెళ్ళి చూస్తున్నాను, చదివిన వాళ్ళు చాలా బాగా చదివిన వాళ్ళంతా ఉన్నారు. ఇది ఒక పిక్చర్ చూస్తున్నాం, బయటికి వచ్చి వాళ్ళు ఇంటర్వెల్లో క్యారెక్టర్ ఇది అది మాట్లాడుకుంటున్నారు. నేను వింటనే టీ తాగుతూ వింటూనే ఉన్నాను. వింటనే వాళ్ళని అడిగాను, అయ్యో మీరు మాట్లాడింది ఏంటి, అందులో పిక్చర్లో అది కాదయ్యా, మీరు చెప్పింది కాదయ్యా, ఇది అదేంటి నీకు కాదు లేదయ్యా బాబు, వాడు అది చెప్పి ఉంటే వీడి రియాక్షన్ అలా వచ్చేది కాదు కదా, సీన్ అలాగుంటే వీడి రియాక్షన్ అది కాదు కదా, వీడి రియాక్షన్ అది కాదు కదా, మీరు చెప్పడం ఏంటన్నాను. అప్పుడు వాళ్ళ లోపల డిస్కస్ చేసుకుని, అవును సార్ మీరు చెప్పింది కరెక్ట్ సార్ అంటారు. అవును, అంతే కదా. ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి మనం, లాంగ్వేజ్ తెలియకపోయినప్పటికీ కూడా. మీరు ఏ లాంగ్వేజ్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఏంటి మ్యాటర్, కథ ఇది, దీంట్లో సీన్స్ ఇలా జరుగుతుంది అని మనం ఎంజాయ్ చేసుకుంటే ఏ లాంగ్వేజ్ అయినా ఎంజాయ్ చేయొచ్చు. నిజమే. నిజం. ఒకటిమ్మా, దేవుడు లాంగ్వేజ్ అని పఠించాడా? దేవుడు మీకు లాంగ్వేజ్ అని చెప్పాడా? ఇదే మీ తెలుగు నేర్చుకో, అరవ నేర్చుకో, అది లాంగ్వేజ్ మనం పెట్టింది. అవును. రియాక్షను మనం పెట్టుకో, ఒంట్లో వచ్చే
ఇది ఏంటమ్మా యాక్షన్స్ ఇది ఉంది కదా, ఎమోషన్స్ దేవుడిచ్చింది. బట్ లాంగ్వేజ్ ఆయన ఇవ్వలా, మీరు పెట్టుకుంది. ఎమోషన్స్ మీరు తీసుకుంటే ఆటోమేటిక్లీ అన్నీ అర్థమైపోతుంది. ఏ లాంగ్వేజ్ అయినా పర్వాలేదు. అర్థమైందా మీకు? అర్థమైంది. లాంగ్వేజ్ మనం పెట్టింది. మనం ఇది లాంగ్వేజ్ ఇలా ఆ ఏరియాలో ఒక్కొక్క లాంగ్వేజ్ పెట్టుకున్నారు. బట్ ఎమోషను రియాక్షన్స్ అన్ని దేవుడిచ్చింది. అది అందరికి ఒకటే. ఏడుపు వచ్చేటప్పుడు ఎవరన్నా నవ్వుతాడా? వేరే లాంగ్వేజ్లో ఉన్నవాడు నవ్వు వచ్చేటప్పుడు ఏడుస్తారా? లేదుగా. లేదు. అదన్నీ జీవితం మొత్తం ప్రపంచంలో ఉన్న అందరికి ఒకటే. అవును, ఒకటేనా? ఒకటే. లాంగ్వేజ్ మనం పెట్టింది. అందువల్ల ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ఈజీ. నిజమే. ఇప్పుడు ఎడిటర్ మోహన్ గారు ఇన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఎడిటర్ మోహన్ ప్రెజెంట్స్ అని మాత్రమే కనిపిస్తుంది. ప్రొడ్యూసర్గా మాత్రం అమ్మగారి పేరు ఉంటుంది, వరలక్ష్మి అనేది. ఎందుకలా? లేదు మా, నాకు జీవితం ఇచ్చింది ఎడిటింగ్. నన్ను ఒక ఆయన కావాలి అని చెప్పే లెవెల్కి, ఎడిటర్ మోహన్ కావాలని చెప్పే లెవెల్కి నాకు పేరు తీసుకొచ్చింది. దాన్ని నేను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఎంత ప్రొడ్యూసర్ అయినా ఏదైనా ఎన్ని పిక్చర్ చేసినా నాకు ఎడిటర్ మోహన్ ప్రశంసనే. ఇప్పుడు మా ప్రొడ్యూసర్ మోహన్ ఉండొచ్చు, ఎడిటర్ మోహన్ ఎక్కడన్నా ఉన్నాడా? లేరు, అస్సలు లేరు. ఇండియాలో లేరు. ఎడిటర్ మోహన్ అంటే నేను ఒకటే. వన్ అండ్ ఓన్లీ. ప్రొడ్యూసర్ అంటే చాలా మంది ప్రొడ్యూసర్ మోహన్గా ఉంటారు. అది నాకు ఇది. ఇంకా ఛాంబర్లో కూడా నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. తమిళనాడు సౌత్ ఇండియన్ ఛాంబర్లో నేను వైస్ ప్రెసిడెంట్. అప్పుడు వాళ్ళు వచ్చి పేరు వేసేదానికి అడిగారు. ఎడిటర్ మోహన్ పెట్టండి అన్నాను. సార్ అది ఎడిటర్ తీసేసి ఇన్సిల్ పెట్టుకుని పెడదాం. పెడితే పెట్టండి ఎడిటర్ మోహన్ అని, లేకపోతే వద్దన్నాను. ఎడిటర్ మోహనే పేరు ఉంది ఇప్పుడు కూడా, ఇప్పటికే అలాగే ఉంది చెప్తున్నాను నేను. అందువల్ల అదే నాకు లైఫ్ ఇచ్చింది. నాకు చాలా సంతోషం. తప్పులు సరిచేసేదానికి చాలా గొప్ప విషయం అది. తప్పులు సరిచేయడం అది చాలా విషయం అమ్మా. తప్పులు లేకపోతే అది మంచిదైపోతుంది. యాక్సెప్ట్ చేస్తారు. అలాగే ఇది కావచ్చు, ఇలాగే ఉండాలేమో అనుకుంటారు కదా. తప్పులు లేకుండా ఉండాలి. నేను 1980లో ఒక జర్మన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ చూశాను. అది వచ్చి దగ్గర 4.5 hours పైన డాక్యుమెంటరీ. అవును. దాన్ని మళ్ళీ కొంచెం రిలీజ్ చేశారు. 2 రోజులు కూడా ఆడలేదు, అది తీసేశారు మళ్ళీ. నాకు ఫస్ట్ టైం పెన్ క్వీన్ చూస్తున్నాను. ఇండియాలో ఫస్ట్ టైం పెన్ క్వీన్ చూస్తున్నాను. అప్పుడు టీవీ లేదు, ఏమీ లేదు, అప్పుడు లేదు ఛానల్ ఏమీ లేదు. నేను పిక్చర్లో చూస్తున్నాను పెన్ క్వీన్. మనిషిలా నడుస్తుంది, మనిషిలా పోతుందని. అలాగా చాలా ఉన్నాయి మనం చూడని, ఇంతవరకు చూడని. ఏంటా ఇది జనాల లోపల వెళ్ళేదే, వెళ్ళాలి అని నాకు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ కంపెనీకి వెళ్ళిపోయాను. నేను, నాగేశ్వరరావు అని సార్ విజయవాడ నుంచి ఒక మనిషి, ఇది కోదండపాని చెప్పేసి ఇంకొక కంపెనీ, వీళ్ళంతా వెళ్ళిపోయి ఆ పిక్చర్ని మేము కొన్నాం. ఏంటి కండిషన్ అంటే, ఫారిన్ నుంచి వచ్చే ఏ పిక్చర్స్ డూప్ చేయకూడదు. మనం డూప్ చేయొద్దు, అది కరెక్షన్ చేయకూడదు, యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. దీని 2 లైన్ తీసి పారేశాను. నేను డూప్ చేసుకుంటాను, నేను ట్రిమ్ చేసుకుంటాను, నేను యాడ్ చేసుకుంటాను, మీ అన్నిటికి ఒప్పుకుంటే నాకు ఇవ్వండి అన్నాను. వాళ్ళు ఇచ్చారు, ఒప్పుకుని ఇచ్చారు. తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు అన్నిటిని లెంత్ అంటే లెంత్ పెడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇంకో జీవన్ అది దాన్ని పెడుతూనే ఉన్నారు. నేను జనాలకి ఏమి ఇవ్వాలి అనేది కన్ఫర్మ్ చేసి 8 మాసాలు రాత్రి పగలు పనిచేసి జంతు ప్రపంచం అని తెలుగులో రిలీజ్ చేశాను. సూపర్ డూపర్ హిట్ అయింది. జంతు ప్రపంచం ఆడియన్స్ స్కూల్ నుంచి అందరినీ తీసుకొచ్చి పిల్లలందరినీ చూపించారు. తమిళ్లో అతిశయ మృగంగులం అద్భుత పరవిగణం, తెలుగులో జంతు ప్రపంచం, ప్రాణిగల ప్రపంచ కన్నడంలో, హిందీలో, మలయాళంలో ఆల్ లాంగ్వేజ్ రిలీజ్ అయ్యి 100 days ఆడింది. పెద్ద హిట్ అయింది. ఎందుకంటే ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి? భోజనం బాగుందన్న దానికి ఎక్కువ తింటావు, అందుకోసం మొత్తం తింటావు, తినలేం కదా.
అందువల్ల ఆడియన్స్కి ఏమి ఇవ్వాలనే దాంట్లో ఇది కరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ అని క్యాల్కులేషన్ కావాలి. అది ఎంత ఇవ్వాలి, అది ఎంత ఇస్తే ఓకే ఓకే అనేది వస్తుంది, ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది డిసైడ్ చేసుకోవాలి. బట్ ఏంటంటే ఈ రాత్రి పగలు పని చేశాను కదమ్మా, నా చెయ్యి కాలు పడిపోయిందమ్మా. 8 నెలలు చేసేసరికి 1 ఇయర్ లేవలేకపోయాను. బట్ త్రూ అవుట్ ఇండియా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. సాటిస్ఫాక్షన్ అదే కదా చెప్తున్నాను, మనం అనుకుంటే టెక్నీషియన్ అనుకుంటే లేని దాన్ని సక్సెస్ చేయొచ్చు. అది అనుకోవాలి, టెక్నీషియన్ అనుకోవాలి. ఒక చిన్న మ్యాటర్ చెప్తాను మీకు. దీంట్లో కూడా ఒక మంచి సీన్, సెంటిమెంట్ సీన్, మంచి సీన్. ఒక 10 మంది ఉన్నారు, ఒక మనిషి మాత్రం చెప్తున్నాడు, ఇలా కష్టపడ్డాను, అది పట్టాను, ఇది పట్టాను, ఇలా మీరంతా ఇలా చేశారు, అలా చేశారని చెప్పేట్టు ఎండు వచ్చేటప్పుడు అయ్యో అని అందరు కన్నీళ్ళు పెట్టుకోవాలి. ఇది ఒక సీన్ అనుకుంటాం. ఇప్పుడు రంగారావు గారు లాంటి ఒక మనిషి మాట్లాడుతున్నారు, ఆయన చెప్పవలసిన పని ఉందా, ఆయన మాట్లాడితేనే వచ్చేస్తుంది. అలాంటి మనిషి మాట్లాడుతున్నప్పుడు అందరూ వింటున్నారు అని మనకు ఆటోమేటిక్గా ఆ సెంటిమెంట్ వచ్చేస్తుంది. రంగారావు గారు దొరకలేదు, వేరే ఎవరో దొరికారు. అప్పుడు ఆ సీన్ తీస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఆయన కన్విన్స్ చేయాలి, ఆడియన్స్కి ఇది రావాలి కదా. ఈ సీను ఎలాగా ఆయన మాట్లాడుతున్నారు, ఈ సెంటిమెంట్ని ఆయన వల్ల కరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు, కొంచెం యావరేజ్గా ఉందనేటప్పుడు మనం ఏం చేయాలి, ఎడిటర్గా ఉన్నవాడు టెక్నీషియన్ ఏం చేయాలి, వీళ్ళ రియాక్షన్స్ ఉంది కదా, దాన్ని కట్ చేసి ఆ డైలాగ్ మీద పేసి మనం చేస్తే మీరు అనుకున్నది ఆటోమేటిక్గా వస్తుంది. టెక్నిక్ పట్టుకోవాలి. నీళ్ళు కావాలని కాక ఏం చేస్తుంది, రాళ్ళు వేసి పైకి తీసుకొస్తుంది కదా. అది దానికి అంత బుద్ధి ఉన్నప్పుడు మనకు కూడా ఉండాలి కదా. అవును కదా. అలాగా ఈ ఇన్సర్ట్స్ వల్ల ఆ సీన్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇదన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం లేని దాన్ని ఉందని చెప్పవచ్చు. చెప్తున్నాను నిజమే. ఎడిటర్ మోహన్ గారు 70 ఏళ్ళయింది ఇండస్ట్రీలోకి వచ్చి కదా, ఇన్ని రకాల సినిమాలు, ఇన్ని వందల సినిమాలకు వర్క్ చేసి, మీరు డైరెక్ట్ సినిమాలు తీసి రీమేకులు చేసి ఇన్ని చేసినప్పుడు అసలు ఈ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ఎడిటర్ మోహన్ అవ్వాలి, ఆ థాట్ ఎలా వచ్చింది? నేను 1987లో తొట్టిల్ సబదమని ఒక పిక్చర్ చేశాను. అది స్ట్రైట్ పిక్చర్, నా కథ, నా స్క్రీన్ ప్లే అన్నీ పెద్ద హిట్ అయింది. నాకు ఆడియో పిక్చర్ కూడా హిట్ అయిందమ్మా. అందులోనే సీతాను ఒక హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశాను, రామ్కిన్ ఒక ఆయన ఇంట్రడ్యూస్ చేశాను, అని చేశాను. అది పెద్ద హిట్ అయింది. స్క్రిప్ట్ నాకు ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. నేను డబ్బు పెట్టుకుని చేస్తున్నాను. ఈ డబ్బు మళ్ళీ తిరిగి రావాలి కదా. అది నేను ఎవరి దగ్గర పోయి అయ్యా బాబు నిలవలేను. నేను నాకు అలవాట్లేదు, ఎవరి దగ్గర ఇంతవరకు పోయి అయ్యా బాబు నిలిచింది లేదు నా లైఫ్లో. నన్ను పెంచింది కేఏ తంగబల్ గారును ఒక ఆయన, రేలంగి గారు ఉన్నారు కదా, ఆయనలాగే తమిళ్లో ఆయన మరీ ఫేమస్. ఇద్దరు ఒకే టైపు, బట్ మరీ ఫేమస్ ఈయన. ఆయన దగ్గర ఉన్నాను నేను. ఆయన దగ్గర నేనే అడిగాను, ఇలాగ నేను ఉండడం నాకు ఇష్టం లేదండి, ఇది 1959, నాకు ఇష్టం లేదు, దయచేసి సినిమాలు నేను ఏదైనా చేస్తాను, బట్ యాక్టింగ్ కూడా అడిగారు నన్ను, అది నాకు ఇష్టం లేదు, ఏదైనా ఒక జాబ్ నేర్చుకోవాలి, నాకు లైఫ్లో మీరే ఏర్పాటు చేయండి అన్నాను. సరేరా, నీకు అవును కదా, ఇన్ని రోజులు వదిలేసాం కదా, ఇప్పుడు నీకు ఏదైనా చేయాలి కదా, నీకేం కావాలి అని అడిగారు. ఇప్పుడు నేను థింక్ చేసాను, మొదలుపెట్టాను. ఒక డైరెక్టర్ బయట తెలుస్తున్నాడు, ఓ కెమెరామ్యాన్ బయట తెలుస్తున్నాడు, యాక్ట్ చేసేవాడు బయట తెలుస్తున్నాడు, కథలు రాసేవాళ్ళు, డైలాగ్ రాసేవాళ్ళు అందరూ తెలుస్తున్నారు. ఎడిటర్ అన్నవాడు మాత్రం తెలియట్లేదు. ఎడిటర్ మోహన్ అంటే ఎలా ఉంటారు ఆ కాలంలో నేను చెప్తున్నాను. బట్ ఏంటంటే అప్పుడు ఉన్న వాళ్ళ డైరెక్టర్ అందరూ కూడా ఎడిటింగ్ నేర్చుకుని డైరెక్షన్కి వచ్చారు. పాత ఎడిటర్స్ అంతా కూడా, పాత డైరెక్టర్ అంతా కూడా ఎడిటింగ్ నేర్చుకునే డైరెక్షన్కి వస్తారు. అంటే ఆ జాబ్ ఎంత గొప్పది అని నాకు చిన్న మనసులో పడింది. ఇది ఎలాగా ఆయన ఏదో చెప్పాను, సార్ నాకు అది వద్దు, ఇది వద్దు, నాకు ఎడిటింగ్ ఏదో చెప్తున్నారు కదండి, దాంట్లో నన్ను చేర్పించండి అన్నాను.
అదేముందిరా ఆయన చెప్పి నెప్ట్యూన్ స్టూడియోస్ అని ఒక ఉంది ఇక్కడ మొదట తెలుగులో తీశారు, తమిళ్లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టు శివాజీ, ఎంజీఆర్ వాళ్ళంతా పెట్టి పెద్ద కన్సర్న్ కోయంబత్తూరు నుంచి ఇక్కడ వచ్చి పెట్టిన వాళ్ళు ఫోన్ చేశారు. అయ్యో అదేముందండి మీరు చెప్తే ఏమేమి చేయకపోయినా తీసుకొచ్చేసేయండి అబ్బాయిని. వెళ్ళిపోయి జాయిన్ అయ్యానమ్మా ఆ రోజు. అక్కడ అందరూ ఉన్నారు, ఎడిటర్స్ అంతా ఉన్నారు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యంగా ఉంది. మనం అక్కడ థియేటర్లో చూస్తున్నాం కదా, ఇక్కడ చిన్న మూవీ అలా చూస్తున్నారు. ఆశ్చర్యం అయిపోయింది నాకు. ఇదేంట్రా అక్కడ చూస్తున్నది వీళ్ళ దగ్గర ఇక్కడి నుంచి అక్కడ వెళ్తుందా అని తర్వాత తెలిసింది నాకు. అని అలాగా ఎడిటింగ్ మరి ఇంట్రెస్ట్తో నేను చేసి, ఇంకా గొప్ప విషయం ఏంటంటే నాకు ఎడిటింగ్ టైటిల్ పెట్టిన ఒక పిక్చర్ ఉంది, విఠలాచారి గారి పిక్చర్. విఠలాచారి పిక్చరే నేను మొదట జాయిన్ అయ్యాను గోల్డెన్ స్టూడియోలో. అది ఏంటంటే టైటిల్ గురువిన మించిన శిష్యుడు, గురువుని మించిన శిష్యుడు. ఆ పిక్చర్లో నా మొదట టైటిల్ వచ్చింది. ఎడిటింగ్ అసిస్టెంట్ ఎడిటర్ మోహన్ అని పేరు వచ్చింది. గురువున మించిన శిష్యుని అయ్యాను. నిజంగా కదా, అదలా కోఇన్సిడెన్స్ కలిసి వచ్చింది. అలాగే అక్కడ నుంచి అన్ని విఠలాచారి గారి పిక్చర్ అన్నీ చేశాను. ఎన్టీ రామారావు పిక్చర్ అగ్గిపెడుగు, అగ్గిపరాట అన్నీ. రామారావు గారు కూడా నా దగ్గర మంచి మర్యాదగా మాట్లాడతారు. చాలా గొప్ప ఆయన నా మీద. విఠలాచారి గారికి నేను ఉండే తీరాలి, ఎందుకంటే నేను అన్నిట్లో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటాను. సౌండ్ సైడు, పిక్చర్ సైడ్ అన్నింటిలో ఇంట్రెస్ట్ తీసుకుంటాను. అందువల్ల ఆయనకి నేను కావాల్సిన మనిషి అయ్యాను. మా గురుగారి దగ్గర చాలా మర్యాదగా ఉన్నాను. మళ్ళీ విఠలాచారి పిక్చర్కి నేనే ఎడిటర్ అయ్యాను. అలాగే అలా నన్ను పెంచుకునే వచ్చానమ్మా. ఇప్పుడు విఠలాచార్య సినిమాలు అనగానే మనకు అర్థమవుతుంది ఏ కైండ్ ఆఫ్ జానర్ ఉంటుంది అనేది. ఆ టైంలో సినిమాటోగ్రఫీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందా, ఫోటోగ్రఫీ ఎలా తీస్తారు అనే దాంతో పాటుగా ఎడిటింగ్ ఎలా చేస్తారు, అలాంటి దయ్యాలు రావడం ఏంటి, పొయ్యిలో కాళ్ళు పెట్టుకొని కూర్చోవడం ఏంటి, ఆ కాన్సెప్ట్లు ఏంటి, ఇవన్నిటిని ఎడిట్ చేయడం అనేది ఒక క్రియేటివిటీ అనేది ఉంటుంది. డైరెక్టర్ ఎలా ఆలోచించాడో దాన్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేసి మీరు చూపిస్తున్నారు అనేది ఎలా ఉండేది ఆ కోఆర్డినేషన్ ఆ టైంలో? ఇప్పుడు నేను చెప్పాను కదా, సినిమా ఇప్పుడు కెమెరామెన్ సార్ నా సాటి చూసారా అని చెప్పొచ్చు. డైరెక్టర్ నా ఎంత బాగా చేశాను చూడండి చెప్పొచ్చు. ఎడిటర్ ఎలా చూపిస్తాడు? వాడికి ఎక్కడ ఉంది చూపించేదానికి? ఏముంది? ఎందుకంటే ఎవ్రీ షాట్ జాయింట్లో ఉన్నాడు వాడు, బయటకు తెలియదు. అది తెలిసి అసింగం అయిపోతుంది. జాయింట్లో ఉన్నాడు. ఎమోషన్ని ఎలా తీసుకురావడం అనేది అక్కడే ఉంది ఎడిటింగ్లో. ఎమోషన్ ఎలా తీసుకురావడం, డైరెక్టర్ ఏదో తీసుకొచ్చి ఉంటాడు, అది చేసేటప్పుడు అది వేరే విధంగా ఉంటుంది. బట్ అదే సీన్ ఇప్పుడు చెప్పాను కదా మీకు, ఒక మంచి ఆర్టిస్ట్ ఉంటే ఆయన డైలాగ్లోనే అందరిని సెంటిమెంట్లో ఎడిట్ వచ్చేస్తాడు ఆటోమేటిక్గా. అవును, ఒక ఆర్టిస్ట్ యావరేజ్ ఆర్టిస్ట్ దొరికితే మెయిన్ ఎడిటింగ్లో ఇన్సర్ట్స్ మీద ఇన్సర్ట్స్ వేసి 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 దాన్ని క్రియేట్ చేస్తాం. చెప్పాను కదా ఎలా మిక్స్ చేసి తీసుకొస్తారు ఎమోషన్ని. అలాగా ఎడిటింగ్ అనేది మరీ ఇంపార్టెంట్. ఇంకోటి అందరు తప్పు ఒప్పులు ఎక్కడ సరిచేస్తామంటే ఎడిటింగ్లో. అందరు తప్పుల్ని మొదట సరిచేయడం ఎక్కడ? ఎడిటింగ్లో. అందరూ తప్పులు అర్థం చేసుకోవడం ఎక్కడ? ఎడిటింగ్లో. డైరెక్టర్ వస్తాడు, రష్ చూస్తూ ఉంటాం, అయ్యో ఇక్కడ ఇలా చేసామే అనేది ఎక్కడ వారికి వస్తుందంటే అక్కడికే వస్తుంది. అందువల్ల తప్పు ఉప్పులను సరిచేసే ప్లేస్ ఏదంటే ఎడిటింగ్ రూమ్. ఇప్పుడు నేను ఇంత సక్సెస్ నాకు రీజన్ అది. నేను ఎంత షూటింగ్ అయినా నైట్ వచ్చిన తర్వాత రష్ చూసిన తర్వాత తప్పులు మొదట అర్థం చేసుకున్నాను. మంచి దాని గురించి బాధపడను, నేను పక్కన పెట్టేస్తాను. తప్పులు ఉంటే వెంటనే సరిచేస్తాను. సరిచేసి మళ్ళీ సరిచేసేటప్పుడు తప్పు లేకపోతే మంచిదైపోతుంది కదా. అవును కదా, నిజమే. అలా చేసుకుంటాను నేను. అందువల్ల నా సక్సెస్ అది మరీ ఇంపార్టెంట్ అయింది. నేను ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అందరిని కంట్రోల్ చేస్తాను. నేనే చెప్తుంటాను, అయ్యా బాబు నువ్వు చేసే తప్పుమా ఇలా చేయండి అలా చేయండి అని. అలాగే ఆర్టిస్ట్ గారు ఉంటాను నేను. ఉంటేనే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు సెట్లో. మోహన్ గారు ఉన్నారు, చూస్తున్నారు. వాళ్ళు కూడా మరీ ఇంట్రెస్ట్గా ఉంటారు. ఆయన చెప్తే కరెక్ట్గా ఉండదని వాళ్ళకి తెలుసు. కొందరు ఏం చేస్తారంటే నా రియాక్షన్ చూస్తారు,
డైరెక్ట్ రియాక్షన్ కూడా చూడరు. ఓకేనా మళ్ళీ రీటేక్ వెళ్ళాలా? ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చెప్పేదానికి కూడా ఏంటమ్మా, ఇప్పుడు నా మీద ఎవరు తప్ప అనుకోరు, సర్వీస్ మనిషి కదా. ఇవన్నీ అయ్యాయి కదా నిజంగా, ఎక్స్పీరియన్స్ నిజమే, చేశారు కదా. తప్పు చెప్పట్లేదు నేను, ఎవరు గురించి తప్పు చెప్పట్లేదు. ఏం చేద్దామా, ఇప్పుడు ఒక పిక్చర్కి ఒక డైరెక్టర్ని కన్ఫర్మ్ చేస్తున్నాను, ఆల్రెడీ ఒక పిక్చర్ రిలీజ్ చేస్తున్నాడు, ఆ పిక్చర్లో ఫస్ట్ షాట్ పెడుతున్నాను నేను, హీరో వచ్చి ఒక అక్క లాంటి ఒక క్యారెక్టర్ దగ్గర ఒక మ్యాటర్ చెప్తున్నాడు, అది షాక్ అయిన మ్యాటరు. ఆ షాక్ అయిన మ్యాటర్కి అక్కకి వెళ్ళవలసిన జూము చెప్పిన వాడికి వెళ్తున్నాడు వీడు. రియాక్షన్స్ ఎక్కడి నుంచి ఎంత రావాలి? తప్పుమా ఇది. వెంటనే వాడిని తీసి పరేశాను. ఆ బాబోయ్ నిన్ను పెట్టుకుంటే నేను నాశమైపోతాను నానా, ఇది కాదు. అర్థం చేసుకున్నాను కాబట్టి. అర్థం చేసుకోకపోతే ఏమై ఉంటాను చెప్పండి. అవును కదా, వెనకబడిపోయి ఉంటారు. ఎడిటర్ మోహన్ గారు అదే మీరే చేసి ఉండొచ్చు, మీరు అడగొచ్చు నన్ను, అయితే మీరే డైరెక్షన్ చేసి ఉండొచ్చు కదా అని. నాకు ఏదో కూర్చొని ఒక ప్లేస్లో ఉండడం నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు, అందువల్ల. సో మోహన్ గారు, ఇప్పుడు మీరు బోల్డ్ అంతమంది సూపర్ స్టార్స్తో ఫిల్మ్స్ అనేవి చేశారు. ఎన్టీఆర్ గారు కావచ్చు, ఏఎన్ఆర్ గారు కావచ్చు, ఆ తర్వాత తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్, ఆ తర్వాత చిరంజీవి గారు, ఇంతమందితో చేసినప్పుడు డైరెక్టర్ ఏం చేస్తారు, బోల్డ్ అంత రష్ అనేది తీసుకుంటారు. హీరోగా ఎలివేట్ చేసేటువంటి సీన్స్ ఏవేవో బోల్డ్ అంత ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎడిటింగ్ సూట్లో కూర్చుంటారు, ఇది అవసరం లేదు తీసేసేయండి, దీన్ని ఇంకాస్త పెంచాలి, ఇలాంటివన్నీ మీరు చేస్తున్నారనుకోండి. తర్వాత వచ్చే రియాక్షన్స్ ఉంటాయి కదా, డైరెక్టర్ని ఒప్పించాలి, హీరో వాళ్ళు హట్ అవ్వద్దు ఎక్కడ, మేము ఇంత తీసాము, మోహన్ గారు ఎందుకు కట్ చేశారు, ఎలా ఉండేవి ఆ సిచ్యువేషన్స్? ఇలాంటప్పుడు వాళ్ళని ఎలా కన్విన్స్ చేసేవాళ్ళు? ఇది కన్విన్స్ చేయవలసిన పని లేదమ్మా. మనం చూపించేప్పుడు, వాళ్ళు చూసేటప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అయితే ఎందుకు తప్పు ఒప్పులు చెప్తారు వాళ్ళు? అరే మనం చేసేదానికంటే ఇది బెటర్గా ఉంది కదా, మనం అనుకునే దానికంటే ఇది బాగుంది కదా అంటే వాళ్ళు ఎందుకు తప్పు ఒప్పు వాళ్ళు అలా చెప్తే వాళ్ళు బుద్ధి తక్కువ అని అర్థం. ఈ సినిమా గురించి బాగా తెలుసుకోలేదని అర్థం, అది లేదని అర్థం. ఏదైనా సరే, ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, పర్ఫెక్షన్ కోసం చెప్తున్నాను, మీకు చెప్తున్నాను కదా. అగ్గిపొడుగు నేను పనిచేస్తున్నాను. నేను ఏఎన్ఆర్ పిక్చరు ఆల్రెడీ తమిళ్లో ఆయన చేశారు, ఎంగలపుట్టు మహాలక్ష్మి, మాంగళీ సూత్రం, ఏదో 2 పిక్చర్ ఇక్కడ తమిళ చేశారు ఆయన మొదట. ఏఎన్ఆర్ గారు ఇక్కడే ఉండి ఇక్కడే చేశారు అన్ని పిక్చర్కి నేను పనిచేస్తున్నాను. తంగోలు గారు యాక్ట్ చేస్తారు వాళ్ళ పిక్చర్లో, దానికి కూడా పనిచేస్తున్నాను నేను, అందరి పిక్చర్ పనిచేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. పర్ఫెక్షన్. అవును. అగ్గిపుడుగు డ్యూయల్ క్యారెక్టర్ రామారావు గారు. విట్లాచారి సెట్లో కూర్చున్నాడు, రామా గారు మేకప్ వేసుకుని వస్తున్నారు, షాటు తీద్దాను కూర్చున్నాడు. ఇప్పుడు వస్తున్నారు, రామారావు గారు వస్తున్నారు, ఈయన లేచి నమస్కారం సార్ అంటున్నాడు. ఇప్పుడు వచ్చిన వారు ఎవరో తెలుసా అండి, మన సత్యనారాయణ గారు, కైకాల సత్యనారాయణ గారు. ఆయన డూపు, రామారావు గారు డూపు. రామారావు గారికి డూప్గా చేస్తున్నారు కైకాల సత్యనారాయణ గారు. ఆయన వస్తున్నాడు, ఆయన చూసి విట్లాచారం లేసి నమస్కారం పెడితే ఎంత పర్ఫెక్ట్ గా ఉంది, ఎంత బాగా సెట్ అయ్యారు. డూప్ అనేది సత్యనారాయణ గారు చెప్తున్నారు, గురుగారు నేనండి సత్యనారాయణ అంటున్నాడు ఆయన. ఏమయ్యా ముందే చెప్పకూడదు? ఎంత పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది కదా అక్కడ. అది ఒకసారి చాలా ఇది టోటల్ పిక్చర్కి సరిపోతుంది కదా, ఇంకేముంది అంతే. అది పర్ఫెక్షన్ ఉండేటప్పుడు అది తెలుసుకోకపోతే వాళ్ళు సినిమాకు లాయక లేదు. ఆడియన్స్కి ఇది పర్ఫెక్ట్గా ఉండదని అనుకుంటే వాళ్ళు కరెక్ట్ సినిమాకి, అంతే. అదే కన్విన్సింగ్, అంతే, వేరేం లేదు. ఒక మనిషి నాకు చెప్తున్నాడు, ఏమండి ఈ సబ్జెక్టు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, టైటిల్ బాగుంటుందని. ఒక ఆఫీస్ బాయ్ చెప్తున్నాడు, ఏమండి తెలుగుకి బాగుండదని చెప్తున్నాడు. నేను చెవులు వింటున్నాను, అవును కదా, వాడు చెప్పింది న్యాయం కదా. ఒక అన్నయ్య పెళ్లి చేసి పెట్టాలి, లేకపోతే లవ్ చేసేవాడిని వదలాలి. వాడు ఎంత గొప్ప పాయింట్ చెప్పాడు, దాన్ని నేను తీసుకోకపోతే ఇది అడిగే ఆడియన్స్ ఉంటారు కదా,
వీడిలాగా ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళని సాటిస్ఫై చేయాలి కదా. అందుకే ఆ గొప్పతనాన్ని తీసుకున్నాను నేను. అందువల్ల మనం కరెక్ట్గా ఇవ్వగలిగాం, లేకపోతే ఇవ్వగలం, తప్పైపోతుంది. చిరంజీవి గారిని తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం చేసింది మీరే కదా, ఆరని మంటలు. ఆరని మంటలు అప్పుడు మొదటి పిక్చర్ నాదన్నమాట. మొదటి పిక్చర్ ఆయన డబ్ చేసి తెలుగులో నుంచి తమిళకి ఇంట్రొడ్యూస్ చేశాను, ఆరని మంటలు. దానికి వచ్చి ధర్మచక్రం టైటిల్ పెట్టాను. అది కూడా నాకు ఏం లేదు, మా పొట్టి సత్యం గారిని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవారు, ఆయన నేను ఫ్రెండ్. మ్యూజిక్ డైరెక్టర్ పొట్టి సత్యం అని పేరు ఆయనకి, చాలా గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. ఆయన చెప్పారు, ఇలాగా ఒక కుర్రాడు చాలా బాగా చేశాడు మోహన, నేను రీ రికార్డింగ్ చేశాను, ఆ పిక్చర్ నువ్వు ఏదైనా చేయకూడదు అన్నాడు. ఏంట్రా ఈయన ఇలా చెప్తున్నాను, పోయి చూస్తే అది యాక్షను, డ్యాన్సు బ్రహ్మాండంగా ఉంది. ఎవరు నడితే చిరంజీవి గారు అన్నారు. అప్పుడు ఆ పిక్చర్ కొని నేను తమిళ డబ్ చేశాను. అది నా పిక్చర్ బాగుపోయింది. ఖైదీ నాకంటే బాగుపోయింది. ఖైదీ ఇంకా బాగుపోయింది, మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. నా పిక్చర్ నాకు లాభం, డిస్ట్రిబ్యూటర్ అందరూ కూడా లాభం. చెప్తున్నాను నేను. అలాగే మనం తెలుసుకుని చేయడమే కదమ్మా ఇది. చిరంజీవి గారితో బోల్డ్ అంత ఎక్స్పీరియన్సెస్ అనేవి ఉన్నాయి మీకు, మీ ఫిల్మ్ కెరీర్కి సంబంధించి, చిరంజీవి గారి కెరీర్కి సంబంధించి కూడా. ఇప్పుడు ఎలా అయితే ఆరని మంటలు, ధర్మచక్రం, ఖైదీ ఇవి మాట్లాడుకున్నట్టుగా మీరు హిట్లర్ తీశారు, మీ అబ్బాయి గాడ్ ఫాదర్ తీశారు. ఆ రిలేషన్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంది కదా జనరల్. ఇప్పుడు కూడా మాకు ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఆయన మా మీద మంచి మర్యాదగా ఉంటారు, మేము ఆయన మీద మంచి మర్యాదగా ఉంటాం. అందరూ లోపల ఎప్పుడు డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు కూడా రాజా ఒక పిక్చర్ చేయబోయినట్టు చిన్న వార్తలు జరుగుతుంది. అది ఎప్పుడు ఏంటనేది మాత్రం తెలియట్లేదు చిరంజీవి గారితో. అవునవును, మా అబ్బాయి మీద మంచి ఆయనకి నమ్మకం ఎక్కువ, రాజా చేస్తే బాగుంటుందని. ఇంతకీ హిట్లర్ టైంలో నాకంటే రాజా ఎక్కువ ఆయనతో పరిచయంలో ఉన్నాడు. పక్కన కూర్చోబెట్టుకుంటారు ఎప్పుడు. అప్పుడు వాడికి 19-20 years లోపల ఉంటుంది. చాలా బాగా వాళ్ళిద్దరు లోపల అండర్స్టాండింగ్ బాగుంటుంది. నాకు ఏదైనా చెప్పాలంటే ఆయన దగ్గర చెప్పంపిస్తారు చిరంజీవి గారు. అంత మా అబ్బాయి మీద మంచి ఇది ఉంది వారికి, అప్పటి నుంచి తెలుసు కాబట్టి కొత్త కాదు కదా. అవును కదా. అందువల్ల గాడ్ ఫాదర్ చేసేటప్పుడు వాళ్ళిద్దరు లోపల అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది కదా. అవును. మళ్ళీ నేను ఉన్నాను నమ్మకం ఆయనకి ఎప్పుడు ఉంటుంది. అందువల్ల ఏం ప్రాబ్లం ఉండదు. సో ఎడిటర్ మోహన్ గారి అబ్బాయి డైరెక్టర్ మోహన్ రాజా, అలా అన్నప్పుడు వచ్చేటువంటి వైబ్ అంటారు చూడండి, అది ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఏం లేదు, మనం మన పిల్లలకు చూపించిన రూటు కరెక్ట్గా ఉందని మనం అనుకుంటాం. వాళ్ళ నేచర్కి తగిన జాబ్ వాళ్ళు ఇవ్వకపోతే తప్పు మన మీద. వాళ్ళ నేచర్కి తగినట్టు జాబ్ ఇవ్వాలి, వాళ్ళని ప్రాపర్గా డైరెక్ట్ చేయాలి. ఆ తల్లిదండ్రులకి అది తెలియాలి. వాళ్ళ రూట్ వేరు, మనం వేరే రూట్లు తీసుకెళ్ళి వదిలేసి వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు సరిగ్గా తెలియట్లేదు, అది అది అనడం మన తప్పు. అందువల్ల వాళ్ళ నేచర్ని చూసి వీడికి ఇది కరెక్టు, వాడికి అది కరెక్ట్ అని నేను నిర్ణయం చేసుకున్నాను. ఇప్పుడు మీరు ఎడిటర్గా వచ్చారు మోహన్ గారు, 70 ఏళ్ళు, వరలక్ష్మి అమ్మగారు, మీరే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. పెద్ద అబ్బాయి ఏమో డైరెక్టరు, రెండో అబ్బాయి ఏమో హీరో, పిల్లల్ని కూడా ఇందులోకి తీసుకొచ్చారని ఈ అమ్మగారు ఏం అనలేదా? లేదమ్మా, ఎందుకంటే మా అండర్స్టాండింగ్ అలాంటిది. మా అండర్స్టాండింగ్ లాగా ఎవరికి ఉండదు, అంత గొప్ప అండర్స్టాండింగ్ ఉంటుంది మా లోపల. ఏదైనా మాట్లాడుకుంటాం, ఏదైనా సరి చేసుకుంటాం, బయట మాట్లాడడం, బయట చెప్పం, ఏది చెప్పం, మా ఇద్దరు లోపలే ఉంటుంది అన్నీ. ఏమండి ఇదా చేసుకుంటామా, ఇప్పుడు నేను ఏమో 10 సంవత్సరం నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నాను, పిల్లల్ని ఆవిడే చూసుకుంది అన్ని చెన్నైలో. అవును, ఏదైనా మా ఇద్దరు లోపల అండర్స్టాండింగ్ ఉంటుంది, ఫోన్లో కాంటాక్ట్ ఉంటుంది. అండర్స్టాండింగ్ మెయిన్. ఒక హస్బెండ్ వైఫ్, ఇప్పుడు నేను ఎక్కడ పెళ్ళికి వెళ్ళినా వాళ్ళకి ఏమి ఇస్తున్నా అన్నది పక్కన పెడితే వాళ్ళిద్దరిని ఒక మాట చెప్పేసి వస్తున్నాను, ఇద్దరికి మీ ఇద్దరు లోపల అండర్స్టాండింగ్ ముఖ్యం, వేరే ఏది వద్దు. ఒకరు అండర్స్టాండ్ చేసుకోండి, మీ లైఫ్ బాగుంటుంది. అండర్స్టాండింగ్ లేకపోతే త్వరలో అది వేరే విధం అయిపోతుంది, గొడవలు అవుతాయి. దయచేసి మీ అండర్స్టాండింగ్ చేసుకోండి చెప్పేసి వస్తున్నాను. అదే గొప్ప ఆశీర్వాదం, అదే వేరేం లేదు. మీకు అండర్స్టాండింగ్ ఉంటే ఏమి కాదు.
ఆయన కోసం నేను, నా కోసం ఆయన. ఇది ఉంటే ఇంకేముంది అని సరిపోతుంది కదా, అది మెయిన్. అందువల్ల మమ్మల్ని చూసి చాలామంది నేర్చుకున్నారు, మమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు, మమ్మల్ని చూసి చాలామంది ఆశీర్వాదం చేసుకుంటారు. దగ్గరకు వచ్చి మీ బ్లెస్సింగ్స్ కావాలి అంటారు. అవునమ్మా. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం, అంతులేని స్నేహితం సొంతమైన వీక్షణం, తరతరాల పుణ్యమై కరిగిపోని పుణ్యమై ఇంటి పేరు నీటి నుండి స్నేహాలయం. కలగనలేదు ఎన్నడు కరగని ఇన్ని కాంతులు, తళతళలాడు తారలు, తోరణమైన శోభలు, శాశ్వత శాంతుల తీరం ఈ మందిరం. అందమైన జీవితం పలుకుతోంది స్వాగతం, అంతులేని స్నేహితం సొంతమైన వీక్షణం, కన్నెదుట కలలవనం ఇంతకన్న గొప్పవరం కోరుకోదు సంసారం. మత్సలేని మమకారం నిత్య సిరుల మణిహారం, అపురూపం మా కాపురం అనుబంధాల గోపురం. చిరకాలపు చిరునవ్వుకే చిరునామావుదాం మనం, ఆనందానికి స్థానం ఈ నందనం. రాజా, రవి, రోజా ముగ్గురు పిల్లలు, ఇద్దరేమో సినిమా ఇండస్ట్రీ, ఒకరేమో డాక్టరు. అవును. ఈ ముగ్గురిది కూడా మీరు వాళ్ళు వెళ్తామనుకున్న పాత్ అదే డైరెక్షన్ మీరు సెలెక్ట్ చేశారా వాళ్ళకి? వాళ్ళకి నేనే సెలెక్ట్ చేశాను. నేను మా ఆవిడ కూర్చొని డిస్కస్ చేసి, ఏదైనా ఆవిడ దగ్గర డిస్కస్ చేయకుండా ఏది నేను పర్సనల్గా చేయను. ఏదైనా ఇది అదే కదా లైఫ్. అవును కదా. ఒక ట్రైన్ బ్రహ్మాండంగా వెళ్ళాలంటే 2 ట్రాక్ బాగుండాలి. నిజం. ఒక ట్రాక్ తప్పైతే ట్రైన్ బాగుపోతుందా? లేదు, కొలాప్స్ అయిపోతుంది కదా మొత్తం. మరి అలాగా ఈ 2 ట్రాక్ ఎంత బాగుందో ఆ ట్రావెలింగ్ అంత బాగుంటుంది. అలాగే ఏదైనా మా ఇద్దరు లోపల డిస్కషన్ ఉంటుంది, మంచి చెట్లు ఉంటుంది. అది సరి చేసుకోవడమే, ఎవరిది కరెక్ట్. ఒక చిన్న లెక్కలు. ఒక మ్యాటర్ ఒకటి చెప్తానమ్మా. సినిమా అన్నది చాలా గొప్ప విషయం, చాలా అర్థం చేసుకోరు కొందరు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. బ్రూసిలీ యాక్ట్ చేసిన ఒక పిక్చర్, అది ఏం పిక్చర్ మా టైటిల్, అందులో ఒక మ్యాటర్ ఉంది, చెప్తాను మీకు. పిక్చర్ టైటిల్ చెప్తాను. బయట బ్రహ్మాండంగా ఫైట్ చేస్తాడు, అందరిని కొట్టి వస్తారు. ఒక 20 మంది బయటికి వచ్చి వీరిని కొట్టేదానికి వస్తూ ఉంటారు. ఆ టైంలో పరిగెత్తి వచ్చి ఓ లిఫ్ట్ ఓపెన్ అవుతే లిఫ్ట్ లోపల వెళ్ళిపోతాడు. లిఫ్ట్ లోపల వెళ్ళిపోయి ఏం చేస్తాడు, అది ఒక 20 అంతస్తులు. ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఇంత దూరం ఫైట్ చేసి వచ్చాడు కదా, వాడిని కొట్టాలి అది ఇదని చెయ్యకుండా ఏం చేస్తాడంటే అలాగ లిఫ్ట్లో కూర్చుంటాడు. మెడిటేషన్, రిలాక్స్ అవుతూ, కామ్ డౌన్. ఎందుకంటే ఎలాగైనా బయట కొట్ట వస్తారు. ఇక్కడ తన ఒంటిని సరి చేసుకోవడం, బ్యాలెన్స్ చేయాలి, మెయింటైన్ చేయాలి. వచ్చేవాడిని మళ్ళీ కొట్టాలి. ఆల్రెడీ కొట్టేసి వచ్చాను, నా ఒళ్ళంతా ఇదైపోతుంది అనేదానికి
ఒక చిన్న అలా రిలాక్సేషన్, మళ్ళీ డోర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ లేసి వచ్చి, అదే పవర్ వచ్చేస్తుంది. ఇది లైఫ్కి చాలా కావాల్సిన మ్యాటర్. ఎవరు అర్థం చేసుకుంటారు? నీకు కోపం రావచ్చు, అది రావచ్చు, ఇది రావచ్చు, కొంచెంసేపు సపరేట్గా కూర్చొని నిన్ను నువ్వు థింక్ నువ్వు చేసింది కరెక్టా, వాళ్ళు చేసింది కరెక్టా, ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది అనేది థింక్ చేస్తే దానికి ఒక మంచి అర్థం వస్తుంది, మంచి క్వశ్చన్కు మంచి ఆన్సర్ వస్తుంది. ఇది పిక్చర్లో ఉంది. ఎంతమంది అర్థం చేసుకుంటారు? ఎంత సింబాలిక్గా చూపించారు దాన్ని. నేను దీన్ని పెట్టుకుని ఒక కథ రాశాను, అందరికి తెలియాలి కదా. అవును కదా. ఇప్పుడు హీరో బ్రూస్లీ వీడికి నేర్పిస్తున్నాడు. బ్రూస్లీ మీద మంచి మర్యాద వీడికి. ఎంటర్ ది డ్రాగన్, ఎంటర్ ద డ్రాగన్. ఎంటర్ ది డ్రాగన్. బ్రూస్లీ మీద మంచి మర్యాద. బ్రూస్లీ అంటే ప్రాణం. వీడు చాలా కష్టాల మీద బ్రూస్లీ 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 అనుకుని సపరేట్గా ఇది అడవికి వెళ్ళిపోయి, నేను చూడాలి, నేను కావాలి బ్రూస్లీ గారు, నీ మీద అంత ప్రేమ. సరే అని ఎంటర్ అవుతాడు బ్రూస్లీ. ఏంట్రా నన్ను పిలుస్తున్నావు, ఎందుకురా అంటే, లేదు మిమ్మల్ని చూడాలి, మీలాగా నేను ఉండాలి, అది ఏది అంటే, సరేరా అని చెప్పి నేర్పిస్తాడు. నా కథ నేను కొత్తగా మీరు రాసుకున్న కథ. ఎవరు కాపీ కొడతారో ఏమో మీకు చెప్పేస్తున్నాను. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్లో ఇలాగే ఒక ఇన్సిడెంట్లో వాడు 10 మందిని కొట్టేసి పరిగెత్తి వచ్చి లిఫ్ట్ లోపల వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నేర్చుకున్నవాడు వెళ్ళిపోయి లిఫ్ట్ క్లోజ్ అయిన తర్వాత ఏం చేస్తాడు, అయ్యో తెరువు 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 డోర్ని కొడతాడు. అయ్యో త్వరగా త్వరగా. ఇప్పుడు తల మీద కొడతాడు బ్రూస్లీ వచ్చి, నా కొడక నీ కొట్టి అదని తెలుస్తుందా? కొంచెం ట్రావెల్ అవ్వగా, బ్రీత్, యూ టేక్ బ్రీత్, టేక్ రిలాక్స్, దెన్ యూ గో టు ఫైట్ అని సీన్ పెట్టాను. ఇది కొంతమందికి అర్థం కాలేదు కదా. ఇప్పుడు నేను చెప్తే అర్థం అవుతుంది కదా. అందరికీ అన్ని అర్థం అవ్వదు. అవును. బట్ అర్థం అయినట్టు చెప్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. చెప్తున్నానమ్మా. అవును. కొంచెంకి అర్థం కాదు, కొంచెంకి అర్థం అవుతుంది. సరే, చాలా మంచి సజెషన్ ఇది, మంచి అడ్వైస్ ఇచ్చారు మీరు నిజంగా. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఎడిటర్గా మీరు వచ్చినప్పుడు గురువుని మించిన శిష్యుడు మోహన్ అనే మాట అనిపించుకున్నారు అనేది. మీరు హిట్లర్ తీశారు, మీ అబ్బాయి గాడ్ ఫాదర్ తీశాడు, అప్పుడు అనిపించిందా తండ్రిని మించిన కొడుకు అనే మాట? మనం దానికో కాదా మా పిల్లలు కనేది కదా. ఏంటి మీరు అడిగేది? మీకంటే మీ పిల్లలు బాగా రావాలని మీరు అనుకుంటారు కదా. ఏ తల్లిదండ్రి అయినా వాళ్ళకు ఉంటుంది. నాట్ మనుషులకు మాత్రం కాదు, ఏ జంతువు అయినా ఏదైనా సరే ప్రపంచంలో పుట్టిన అందరికీ అది నాకంటే నేను కన్నది బాగుండాలని చాలా సహజం కదా. అది అందరికీ ఉంది, న్యాచురల్ గా. మీరు చెప్పేది కాదు ఇది. అందరికీ అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని జీవరాశులకు ఉన్న ఒకటే ఇది ఏంటంటే, నాకంటే నేను కన్నింది బాగుండాలి, నా బిడ్డ బాగుండాలి అనేది ఉంటుంది. అందులో ఏముంది? ఒకరు డైరెక్టరు మోహన్ రాజా, జయం రవి హీరో, బోల్డ్ అనే సినిమాలు చేశారు. ఇద్దరిని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏమా ఒకటి చెప్తాను. రెండు మూడు విషయాలు చెప్పాలి మీకు. ఒకటి, రాజాకి నా మీద మర్యాద ఎక్కువ. నా మీద మరి అది అంటే ప్రపంచంలో నాన్నకంటే ఏది లేదని అనుకున్న వ్యక్తి. వాడికి ఏంటంటే మా నాన్న డైరెక్షన్ పేరు వేసుకోలేదు కదా, ఓన్లీ ప్రొడ్యూసర్గా చేస్తున్నారు, అన్నీ ఆయన చేస్తున్నారు, బట్ డైరెక్షన్ పేరు వేసుకోగలేదు కదా అన్న బాధ. ఇప్పుడు తని ఊరు వన్ పిక్చర్ చేస్తున్నాడు. ఇప్పుడు కొడుకు అన్న వాడికి నేను ఏదైనా చేసి ఉంటాను కదా, చేయకుండా ఉండలేను కదా. టెక్నీషియన్ ఆల్ విషయాలు సినిమాలు ఎన్ని నేను చేసి ఉంటాను కదా. వాడికి ఈ బాధ ఉంది, నాన్నకి డైరెక్షన్ పేరు రాలేదని. ఆ పిక్చర్కి ఏం చేశాడంటే మోహన్ రాజా అని పేరు పెట్టాడు. అప్పుడు దాకా రాజా, ఆ పిక్చర్కు మోహన్ రాజా అని పేరు పెట్టాడు. నేను కూడా చెప్పాను, రాజా మోహన్ పెట్టుకోరా, ఎందుకరా నా పేరు ముందు పెట్టు. కాదు నాన్న, చుమ్మారు నాన్న అని చెప్పి నా పేరుని డైరెక్షన్ మోహన్ రాజా అని పెట్టాడు. నన్ను ఫుల్ఫిల్ చేస్తున్నాడు
ఒకటి. ఇంకోటమ్మా చెప్తున్నాను, 2022 సెప్టెంబర్ చాలా ఇంపార్టెంట్ మా లైఫ్లో, నాకు నా వైఫ్కి. ఏంటంటే 2 పిక్చర్ రిలీజ్ అయిపోతుంది. ఒకడు పొన్నియిన్ సెల్వన్, చిన్నవాడు హీరో యాక్ట్ చేసిన పిక్చర్, టైటిల్ రోల్ చేసిన పిక్చర్. ఇంకోటి చిరంజీవి గారు యాక్ట్ చేసి రాజా డైరెక్ట్ చేసిన గాడ్ ఫాదర్. వారం రోజులు రిలీజ్, వారం రోజులు 2 పిక్చర్ రిలీజ్. ఇందులో ఎవరిదైనా ఒకటి హిట్ అయ్యి ఒకటి ఫ్లాప్ అయితే మా పొజిషన్ ఏంటి? ఈ సంతోషం పోతుంది, ఈ బాధలు. ఒక రిలీజ్కి ముందు మేము ఒక 15 రోజులు 20 రోజులు పడిన బాధలు ఉంది కదమ్మా, దేవుడి దగ్గర మొక్కుకున్నది ఉంది కదా. అందులో దేవుడు మాకు ఇచ్చిన వరం ఏంటంటే 2 హిట్ ఇచ్చారు. సూపర్ హిట్లు అయ్యాయి అవి. నేను ఇది మనం రమేష్ గారి థియేటర్ హైదరాబాద్లో ఉంది కదమ్మా, అందులో ఒక డోర్లో వచ్చి పొన్నియిన్ సెల్వన్, ఇంకో డోర్లో గాడ్ ఫాదర్. మేము ఫ్యామిలీ మొత్తం అక్కడ వెళ్ళి ఉన్నాం. ఇక్కడ ఒక 10 నిమిషం, అక్కడ ఒక 10 నిమిషం నుంచి 2 సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి చూడాలనిపించలేదు. చూసిన వాడిని కొంచెంసేపు తర్వాత 2 డోర్కి మధ్యలో ఆగి నా కన్నీరు వచ్చేస్తుంది. చెప్తున్నాను నేను, మీరు అడిగిన దానికి జవాబు. అమ్మగారు ఆ రియాక్షన్ ఏంటప్పుడు? ఆవిడ లోపల పెట్టుకున్నది, నాలాగా ఎమోషన్ కాదు అది. మీరు బయటకు వచ్చేసింది అలా. అది నాకు జాబ్ కాదమ్మా, ఇది ఆవిడ జాబ్ కాదు కదా, లైఫ్ అది. నాకు లైఫ్ అండ్ జాబ్ 2 ఉంది ఇందులో, 2 ఉన్నాయి అందులో. అందువల్ల అలాగా నేను సెంటర్లో నుంచి నాకు అలా కన్నీరు వచ్చేస్తుంది. మనం పడిన కష్టానికి, మనం తీసుకొచ్చిన రూట్లో పిల్లల్ని తీసుకొచ్చిన దానికి నాకు దేవుడు ఇచ్చిన వరం. ఇప్పుడు మీరు 70 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నదానికంటే కూడా 2 పిల్లలు ఒకే రోజు సినిమా చూడడము అనే ఆనందం ఉంది చూడండి, ప్రైస్లెస్ కదా. ఇంకా ఒక అందమైన హీరో, ఒక అద్భుతమైన డైరెక్టర్ కదా. దీని కూడా ఎంత బాగా చెప్పారండి, నిజంగా ఎంత బాగా చెప్పారు. అలా రిసీవ్ చేసుకోవడం, మోహన్ గారికి తన మీద ఎంత నమ్మకం ఉందో, తన తీసుకునేటువంటి డెసిషన్స్ ఎంత ప్రాపర్గా రీచ్ అవుతాయనేటువంటి నమ్మకం ఉందో, తన 2 పిల్లల్ని కూడా పబ్లిక్ అలాగే గర్వం అనేది ఉండదుమా. నేను సినిమా వాళ్ళకి చెప్పవలసిందంతా ఒకటే పాయింట్, మీకు ఫస్ట్ డెలివరీ అవుతుంది, మీరు ఆడ మగ ఏదైనా ఎవరైనా పర్లేదు, డెలివరీ అవుతుంది. బిడ్డ చాలా అందంగా ఉంది, చాలా గొప్ప అందంగా ఉంది, సంతోషపడుతున్నాం. నెక్స్ట్ డెలివరీ అవుతుంది, ఓ కళ్ళు లేకుండా, ఒక చెయ్యి లేకుండా, ఒక అది లేకుండా, ఇది లేకుండా, కంటే కొంచెం కలర్ తక్కువైనా మీకు ఒప్పుకుంటారు? అది తీసుకోవాలి. ఏం బిడ్డ ఎంత అందంగా ఉందో అదే అందం నెక్స్ట్ బిడ్డ కూడా రావాలని మనం అనుకుంటాం. అది రావాలి, దానికి కష్టపడాలి. కానీ మీరు ఒక బిడ్డ బ్రహ్మాండ కన్నా అనే గర్వంతో ఉంటే నెక్స్ట్ ఇది వేరే విధంగా ఉంటుంది. ప్రొడక్షన్ చెప్తున్నాను నేను. సక్సెస్ని దాంతో వదిలేయాలి, తల మీద పెట్టుకోకూడదు. ఆ గర్వాన్ని తల మీద తీసుకుంటే నెక్స్ట్ వేరే రూట్కి వెళ్ళిపోతాం మనం. బట్ ఒక మాట అంటారు కదా, సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కుంగిపోకుండా పొంగిపోకుండా ముందుకు వెళ్ళాలి అనేది. ఫెయిల్యూర్లు వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలంటారు ఫిల్మ్ ఇండస్ట్రీ? ఏంటి తప్పు ఆలోచించుకోవాలి. ఏం చేశాను నేను చేసిన తప్పేంటి, అది అర్థం చేసుకుంటే నెక్స్ట్ సరిపోతుంది. అర్థం చేసుకోకపోతే మళ్ళీ మళ్ళీ తప్పు చేస్తుంటాం. ఇప్పుడు 2 అబ్బాయిలు, 2 ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఒకరు డైరెక్టరు, ఒకరు ఆర్టిస్టు, హీరోగా చేసిన తర్వాత పాప రోజా గారు డెంటిస్టు, RRR ఉన్నారే మీ ఇంట్లో. నాకేదో ఇది వెదకాలే, అది జాతకం చూడాలి, ఇవన్నీ అనిపించలే. మనకు పిలిచేదానికి అందంగా ఉందా పెట్టుకుంటా అనిపించింది ఇవి. నేను కూడా రవి అనే దానికి ఏదైనా హీరో పేరు పెడదామని చెప్పి అనుకున్నారు. అందరు చెప్పారు, ఒకటి రవి ఉంది కాదండి, వేరే ఏదైనా పేరు ఏదైనా కొంచెం చేరుస్తామా అన్నారు. నేను ఒకటే చెప్పాను,
మనం పెట్టకూడదు, ఆడియన్స్ పెట్టాలి. అప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అలా జయం రవి అయిపోయారు వాడు జయం రవి అయ్యాడు కదా. ఇది ఆడియన్స్ పెట్టింది, నేను పెట్టలే. నేను అనుకున్నానా మోహన్ రాజా డైరెక్టర్ని, నాకు వస్తుంది. అందువల్ల వస్తుంది. మీరు కరెక్ట్గా ఉంటే, మీరు పర్ఫెక్ట్గా ఉంటే, మీరు అన్ని విధాలుగా సిన్సియర్గా ఉంటే మీకు అన్నీ వస్తుంది. అది సిన్సియారిటీ మీకు తగ్గేటప్పుడు అన్నీ తగ్గిపోతుంది అంతే. నిజంగా సిన్సియారిటీ అనేది మిస్ అయినప్పుడు, సిన్సియర్గా ఎందుకు ఉండాలి అనేది మనం తెలుసుకున్నప్పుడు ఆ వచ్చేటువంటి ఆనందం, ఆ సంతృప్తి అనేది అది దానికంటే సంతోషం ఏముంది? మీకు ఒక వీడిని ఈ రూట్లో తీసుకొస్తున్నాను అనేటప్పుడు వారి పేరు వచ్చేటప్పుడు దానికంటే ఆనందం ఏమేముందమ్మా? లేదు. ఒక డైరెక్టర్గా వీడిని తీసుకొస్తున్నాం, వీడు వచ్చే నేచర్కి వీడి డైరెక్షనే కరెక్ట్ అనుకునే టైంకి అది కరెక్ట్గా వస్తుంది. వీడి నేచర్కి హీరోగా వస్తే బాగుంటుంది అనిపెట్టి మీకు ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి చెప్పవలసి వస్తుంది. బావమరిది మాణికొండ అని ఒక ఊరిలో షూటింగ్ చేస్తున్నాను. మాణికొండ, అందులో జయసుధా గారి ఇల్లు, అందులో రవి యాక్ట్ చేస్తున్నాడు. చిన్న కుర్రాడు, 12 ఏళ్ళు అప్పుడు యాక్ట్ చేస్తున్నాడు. ఫస్ట్ షాట్ డైలాగ్ ఉంది. సరే నా కొడుకు కదా, ఏం ప్రొడ్యూసర్ అయినా కొడుకు ఎలా చేస్తాడో ఏంటన్నది కొంచెం అప్పుడు ఆంజనేయ గారు అని చెప్పేసి నా మేనేజర్ ఆయన ఉన్నారు. నేనేం చేశానంటే, అయ్యో చేయకపోతున్నాడు డైరెక్షన్, వాడు శరత్ డైరెక్టర్ మా ఫ్రెండ్, ఆడు చేసుకుంటున్నాడు. ఈ చూడలేక నేను చాలా దూరం వెళ్ళిపోయాను. ఫస్ట్ టేక్ చేస్తున్నారు, నేను దూరం వెళ్ళిపోయాను, ఎందుకు మనకు టెన్షన్ అయిపోతుందని. టేక్ అయిన తర్వాత నేను ఆంజనేయ గారిని చెప్పాను కదా, ఆయన వచ్చారు. ఏమండి అన్నారు. ఏంటండి అన్నాను. బా ఏం చేశాడండి మీ వాడు, ఫస్ట్ టేకే ఓకే అండి అన్నాడు. ఎంత ఆనందం వచ్చాను కదా. అవును, చెప్తున్నాను మాయ్. అది అప్పుడు ఆ రోజు నాకు అంత టెన్షన్ నాకు. హనుమాన్ జంక్షన్ చేసి డైరెక్షన్ ఇస్తున్నాను, వారు కావాల్సిందా చేస్తున్నాను. ఒక ఆర్టిస్ట్కి డబ్బు ఇచ్చి కన్ఫర్మ్ చేశాను. ఆయన చేసేదంతా చూసేటప్పుడు టోటల్గా కొత్తగా డైరెక్ట్ అయిపోతున్నాడు. ఈయన ఉంటే ఆయనకి ప్రాబ్లం అవుతుందని నేను ఆల్రెడీ ఊహించుకున్నాను. ఊహించుకుని ఏం చేశాను, సరే మనవాడు తప్పు అయిపోతుంది, వాడికి ఇది వర్కౌట్ కాదు. మళ్ళీ ఆ ఆర్టిస్ట్కి చెప్పేసి, బాబు నెక్స్ట్ కలుద్దాం వచ్చేసాను. డబ్బు ఇస్తాడా లేదా అనేది కాదు, నమస్కారం పెట్టేసి, నా వాడు కొత్తగా చేయబోతున్నాడండి, వాడు హ్యాపీగా ఉన్నాయి. రాజాకు ముందే చెప్పేశాను, నాన్న నువ్వు పెట్టుకున్నావంటే నీకే టెన్షన్ పెరిగిపోతుంది నాన్న, మనకు కావాల్సింది వాళ్ళు పెట్టుకుంటాం అని తిరిగి వచ్చేసాను. ఆ డబ్బు చూసి ఉంటే వీడు పాడైపోయి ఉంటాడు. కెరీర్లో ఎఫెక్ట్ పడేది కదా. యాక్సెప్ట్ చేశాడు అక్కడ, ఆ హీరో కూడా యాక్సెప్ట్ చేశారు. మరి చేయకపోతే ఎలాగ? నేను ఎలాంటి మనిషిని తెలుసు కదా, నేను ఏంటని తెలుసు కదా. బట్ మీరు అనుకున్నట్టుగా హనుమాన్ జంక్షన్ సూపర్ హిట్ అయింది, దానికి పెట్టిన పేరు కూడా ఎంత గొప్ప పేరు వచ్చిందండి, ఎంత గొప్ప పేరు. ఎంత వేణు కానీ, ఇది జగవతి బాబు కానీ, అర్జున్ కూడా నేను చెప్పాను. అర్జున్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అర్జున్ పిలిచాను. అర్జున్ నాకు చెప్పింది ఏంటంటే, 6 సంవత్సరం అయింది సార్, నన్ను పోయి తెలుగులో తీసుకొస్తున్నారు ఏంటండి అన్నాడు. అది నేను చూడాలి, అది నాకు నేను చూసుకుంటాను, నీకెందుకు అర్జున్, నువ్వు రామా చేద్దాం అన్నాను. వచ్చాడు, చేశాడు. చెప్తున్నాను ఎంత పెద్ద ఇటం. సో ఇప్పుడు మోహన్ గారు, నాకు ఒక చిన్న డౌట్. మీరు రీమేక్ సినిమాలు మీకు తగ్గట్టుగా మీరు తీసుకొని చేశారు కదా, ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, మల్టీలింగ్వల్ సినిమాలు, ఇవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ రీమేక్లు చేయాల్సిన అవసరం, వాటిని డబ్బింగ్లు చేయాల్సిన అవసరం ఇవన్నీ లేదు కదా. ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్ చూస్తే ఏమనిపిస్తోంది మీకు? ఇది చేంజెస్ అనేది ఉంటుంది, అది మనం ఏం చేయలేము, దానికి తగినట్టు మనం వెళ్ళిపోవాలి అంతే తప్ప
అయ్యో ఇది అయిపోయిందని మనం స్ట్రగుల్ అయిపోయి అక్కడే ఉండిపోతే మనం చెడిపోతాం. ఆ చేంజెస్ అనేది ఉంటూనే ఉంటుంది ఎవరి దగ్గర. ఓ 8 mm 60 mm 70 mm 35 mm అని సినిమా వస్తూనే స్కోపు. ఉంది. అదేనా మనం మార్చామా? సౌండ్లో ఎన్ని మార్పులు వచ్చింది మార్చామా? ఆడియన్స్ దగ్గర ఎంత మార్పులు వచ్చింది మనం మార్చామా? వాళ్ళకు తగినట్టు వెళ్ళిపోవలసింది మన కర్మం. అది ఇప్పుడు ఉన్నవాడు టేస్ట్ ఏంటి? నిన్న చెప్పింది ఇలా చెప్పేటప్పుడు వీడి బుద్ధి లేదురా అంటారు. వీడి దగ్గర తిట్లు తినకుండా వీడిని సాటిస్ఫై చేయడం ఏంటన్నది మనం చూడాలి. అది మనం చేయవలసింది. మనం ఒకే రూట్లో ఉంటే అది సరిగా రాదు. దాన్ని ఎలా సక్సెస్ చేయాలి? వాళ్ళకి ఏం కావాలి, ఇప్పుడు ఏం చేయవాలి అది చెప్పండి, నిన్న వదిలేసేయండి. అది కావాలి. ఎడిటర్ మోహన్ గారి దగ్గర నుంచి మేము మళ్ళీ ఒక కొత్త సినిమాని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నాకు చేయాలని ఆశ ఉంది. కొంచెం వయసు ఎక్కువైపోయింది కాబట్టి. మీరు అనుకుంటున్నారా? అవును అనుకుంటున్నాను. నాకు ఏం లేదు, నాకు అన్నీ నేనే చూస్తుండేవాను కదా, ఆ అలవాటు మార్చుకోలేకపోతున్నాను నేను. అందువల్ల పిక్చర్ స్టార్ట్ చేయలేక ఉన్నాను. లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉండేవానే కాదు, నేను హైదరాబాద్లో ఉండేవాడిని. నేను రెడీగా ఉంది, 4-5 సబ్జెక్ట్ రెడీగా ఉంది. అది కాకుండా ఇప్పుడు ఒక చిన్న మ్యాటర్ ఒకటి చేస్తున్నాను త్వరలో. ఏంటది? ఏంటంటే హిట్లర్, హనుమాన్ జంక్షన్, క్షేమంగా లాభంగారండి, ఈ 3 పిక్చర్ రిలీజ్ అయిపోతున్నాను. రీ రిలీజ్ చేయబోతున్నాను. అన్నీ ల్యాబ్లో రెడీ అవుతుంది. 4K చేసి, సౌండ్ కొత్తగా చేసి, పబ్లిసిటీ చేసి, ట్రైలర్ అంతా చేసి రెడీ చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ ఈ రిలీజ్లు ఉంటుంది నాకు. 3 కూడా అన్నీ డెఫినెట్గా ఇప్పుడున్న ఆడియన్స్ చాలా ట్రెండ్కి చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి. ఎందుకంటే క్షేమాంగ వాళ్ళ గురించి చెప్పవలసిందే, ఏ కాలమైనా అది మార్పు అలా ఉంటుంది, దాని గురించి చెప్పవలసింది లేదు. హనుమాన్ జంక్షన్ వరకు మీకు తెలుసు, కామెడీ కానీ యాక్షన్ కానీ అన్ని సీన్స్లో ఇంట్రెస్ట్ కానీ సాంగ్ కానీ అన్నీ చాలా బాగుంటుంది. చిరంజీవి గారి గురించి చెప్పవలసిన మ్యాటర్, హిట్లర్ గారి గురించి చెప్పవలసిన మ్యాటర్. అందువల్ల ఈ 3 పిక్చర్ ఇంకా ఉన్నాయి, నాకు చేయవలసిన చాలా ఉన్నాయి. బట్ ఇది 3 మొదట చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అయితే ఎడిటర్ మోహన్ గారి దగ్గర స్టోరీస్ అయితే ఉన్నాయి, ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకని ఆ హెసిటేషన్? ఏజ్ని పక్కన పెట్టండి, మీరు ఎందుకు హెసిటేషన్? ఇదేనమ్మా, వేరేం లేదు. నేను ఉండాలని అనుకునేవాడిని, అన్ని చోట నేను ఉండాలని అనుకునేవాడిని. నా సక్సెస్ని మళ్ళీ ఇప్పుడు నేను ఒక చిన్న తప్పు చేసి తప్పు అయిపోయింది అనుకోండి, బయట ఏమంటారంటే ఒకటే మాట అంటారు, బుద్ధి తక్కువ మనిషి, వయసు అయిపోయింది వదలకూడదు, మళ్ళీ వచ్చి మంచి పేరు చెడుపుకున్నాడు కదా అంటారు. అది నాకు కావాలా? ఇన్ని రోజు ఇంత గొప్ప పేరు తీసుకొచ్చిన వాడిని అది రాకూడదు అనుకునేవాడిని. నేను చెయ్యలేక వాళ్ళ మీద పెట్టేసి తప్పులు రాకూడదని నాకు. ఎందుకు అలాంటి పరిస్థితి వస్తుందని మీకు అనిపిస్తుంది? లేదు, నా టేస్ట్ అలాంటిది, నా వర్క్ స్టైల్ అలాంటిది. ఇప్పుడు ఇన్వాల్వ్ అవనివ్వరా? ఉంటుంది, అది కొంచెం వేరే విధంగా చేయాలి. అది థింక్ చేస్తున్నాను, చెప్పలేకపోతున్నాను, థింక్ చేస్తున్నాను. అది ఎలా చేస్తే కరెక్ట్గా వస్తుంది ఏంటన్నది. ఇప్పుడు మనం ముట్టుకున్న సబ్జెక్ట్స్ ఏది తప్పు రాదు, ఆ ప్రొడక్ట్ని బయటికి తీసుకురావడం ఉంది కదా చేసి, అక్కడ తప్పు రాకూడదు. సబ్జెక్ట్ ఓకే, అనుకున్న సబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా తీసుకురావాలి కదా, దానికి నేను ఎలా చేస్తే బాగుంటుంది ఏంటన్నది థింక్ చేస్తున్నాను. దేవుడి దయ వల్ల నాకు అది ఆ సందర్భం వస్తే డెఫినెట్గా మళ్ళీ హిట్ ఇస్తాను. డెఫినెట్గా దేవుడి దయ ఉంటుంది, ఆ బ్లెస్సింగ్స్ మోహన్ గారి మీద ఉంటాయి. అలా ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా ట్యూన్ చేసుకొని మరీ వస్తారని అనిపిస్తుంది. అదేనా మనం చెప్పేది ఏంటంటే, నిన్నటి సంగతి వదిలేసాలి, ఇప్పుడు ఆడియన్స్కి ఏమి ఇవ్వాలి అది మాత్రమే చూడాలి. నేను అలాగా నువ్వు అలాగ ఉండిపో, ఇంట్లో ఉండిపో, ఎందుకు ఇక్కడ రావాలి? అది కాదు, జనాలకి ఏం కావాలి, ఆడియన్స్కి ఏం కావాలి, అది మాత్రమే మనం థింక్ చేయాలి. ఆ ఓల్డ్ స్కూల్ ఓల్డ్ జనరేషన్ థాట్స్ అవి కాకుండా అదన్నీ లేదు మా. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైనా ఇప్పుడు ట్రెండ్కి తగినట్టు చెప్పాలి. అది కూడా మార్చి చెప్పవచ్చు, అది కూడా చెప్పవచ్చు. మీకు ఒకటి చెప్తానమ్మా, ఇప్పుడు సినిమా చేసే వాళ్ళు 80% 70% ఎక్కడో మ్యాటర్ని పట్టుకుని చేసేవాళ్ళే ఉన్నారు. ఆ ఇన్స్పైర్ లేకపోతే చేయలేరు.
ఇన్స్పైర్ కావాలి. ఆ ఇన్స్పైర్ వల్ల చేస్తున్నారు. 70% 80% పర్సనల్గా కొన్ని వచ్చేది చాలామంది తక్కువ. ఇలాగ ఇన్స్పైర్ తీసుకుని చేస్తున్నారు. ఆ ఇన్స్పైర్లో ఈ కాలానికి అది మ్యాచ్ అవుతుందా లేదా అనేది థింక్ చేసి చేయాలి. అది మెయిన్. యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి చెయ్యకుండా ఇప్పుడు కాలానికి ఇది ఎలా చెప్తే బాగుంటుంది. ఒకటి ఏంటంటే ఒక కంట్రీకి అది బాగుంటుంది, మన కంట్రీకి అది బాగుంటుందని చూడాలి. ఆ మ్యాటర్కి మన కంట్రీకి ఎలా చెప్తే బాగుంటుందని చూడాలి. మార్పులు చెప్తున్నాను నేను. ఇప్పుడు వచ్చినటువంటి బోల్డ్ అన్ని సినిమాలు లేటెస్ట్గా టెక్నాలజీని యూజ్ చేసుకొని వస్తున్నటువంటి సినిమాలు, గ్రాఫిక్స్, యానిమేషన్ ఇవన్నీ పెట్టుకొని ఏఐని కూడా ఇంక్లూడ్ చేసుకొని వస్తున్నట్టు సినిమాలు ఇవన్నీ చూసిన తర్వాత యాజ్ ఏ ఎడిటర్గా మీకు ఏమనిపిస్తుంది మోహన్? లేదు, టెక్నాలజీ పెరుగుతూనే ఉంది కదమ్మా, మనకు మంచిది. ఇప్పుడు ఏంటంటే నేను హిమాచల్ ప్రదేశ్లో పోయి షూటింగ్ చేయాలనుకుంటున్నాను, అక్కడ వెళ్ళలేను. బ్లూ మ్యాట్ తీసుకుంటున్నాను, హిమాచల్ ప్రదేశ్ ప్లాన్ చేస్తున్నాను. ఎంత ఖర్చు ఈజీ అయిపోతుంది. అంటే అది ఆడియన్స్కి పోయి చేరే విధాలుగా ఉందా లేదా అని మాత్రం డిసైడ్ చేయాలి. ఇలాగ వచ్చేటప్పుడు నీ ఖర్చు తగ్గుతుంది కదా, అది ఇంట్రెస్ట్ చేయడం ఎలాగా ఏంటన్నది మనం థింక్ చేయాలి. వేరేం లేదు, ఇంట్రెస్ట్ చేయడం ఎలాగా. ఇప్పుడు సినిమాలు తీస్తున్నటువంటి దర్శకులు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, చాలా వరకు మోహన్ గారి దగ్గర వర్క్ చేసి వచ్చిన వాళ్ళే కనిపిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ గారు కావచ్చు, సుకుమార్ గారు కావచ్చు, వీళ్ళు ఈ మధ్య కాలంలో తీసినటువంటి సినిమాలని మీరు చూసారా? చూశాను, అన్నీ చూస్తుంటాను. నేను ఏది చూడకుండా ఉన్నాను. నేను అన్నీ ఇప్పుడు కూడా నాకు వీలైన వరకు ఏదో ఒకటి చూస్తూనే ఉంటాను. ఎలా అనిపించింది? అదే ఇప్పుడు నా రూట్లో వాళ్ళు కరెక్ట్గా ఉంటున్నారని అనిపిస్తుంది నాకు. మీ శిష్యులుగా? అవును. ఆడియన్స్కి ఏం చేయాలో అది వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. అది నాకు మరి సంతోషపడతాను. నేను అప్పుడప్పుడు చూసి నేను ఆనందపడతాను. కరెక్ట్గా ఉన్నారు, కరెక్ట్ రూట్లో ఉన్నారు అని చెప్పేసి. విశ్వాసం ఉన్న వాళ్ళు ఉంటారు, విశ్వాసం లేని వాళ్ళు ఉంటారు. నేను దాని గురించి బాధపడను, దాని గురించి ఎప్పుడు బాధపడను. అందువల్ల అది వేరే. బట్ రూట్ కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది మనకి. ఆ రూట్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నారు, అది మెయిన్. చాలామంది ఉన్నారు మా ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో 25% నా మనుషులు ఉన్నారు. అది నాకు చాలా సంతోషం. అన్ని విధాలుగా నన్ను మరవలేక, నా మీద చెప్పలేక, బయట చెప్పలేక, మోహన్ గారి శిష్యులమని చెప్పుకోలేకనా? ఎందుకని చెప్పలేకపోతున్నారు? ఏదేదో ఉంటుంది చెప్తున్నాను. దాని గురించి బాధపడుతుందా? ఈగో ఉంటుంది కదా. ఎప్పుడు డబ్బు వచ్చేటప్పుడు ఆ మార్పు ఉంటుంది ఎవరి దగ్గరైనా సరే. అప్పుడు దాకా ఒక మాదిరి ఉంటారు, డబ్బు వచ్చిన తర్వాత ఒక మాదిరి ఉంటుంది. అది అందరికీ ఉండేది. అది మనం ఏం చేయలేము. మనం కొందరికి ఉండకపోవచ్చు, మ్యాక్సిమం పీపుల్కి ఉంటుంది. నా దగ్గర లేనిది అది ఒకటే. డబ్బులు వచ్చినా రాకపోయినా నేను ఎప్పుడు ఒకటే ఉంటాను. మార్పే ఉండదు నా దగ్గర. ఒక పిక్చర్ హిట్ అయితే గర్వం పడను నేను. హిట్ కష్టపడిన దానికి ఫలితం ఓకే. నెక్స్ట్ రెడీ అయిపోవాలి కదా. నా గర్వం ఉంటే అది రాదు. గర్వం ఉంటే నెక్స్ట్ పిక్చర్కి హిట్కి ఇవ్వలేను నేను. అది పక్కన పెట్టేస్తాను. ఇది ఓకే, ఇది ఓకే, ఓకే ఓకే సరే. ఒక మ్యాటర్ చెప్తున్నానమ్మా. హనుమాన్ పిక్చర్ రిలీజ్ అయిపోయింది, 70 రోజుల పైన అయిపోయింది. డిస్ట్రిబ్యూటర్ నాకు ఇవ్వాల్సిన అమౌంట్ అంతా ఇచ్చేశారు. వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చి అందరికి అవుట్ రేట్ రాసి ఇచ్చేసాను. అన్నీ అయిపోయింది. అక్కడే ఉన్నాను కదా అని చెప్పేసి ఒక 1 మంత్ రెస్ట్ కోసం నేను చెన్నైకి వచ్చాను. ఒక 10 రోజుల తర్వాత ఒక డిస్ట్రిబ్యూటర్ నాకు ఫోన్ చేస్తున్నాడు. ఏంటంటే, మోహన్ గారు కొంచెం తగ్గుతుంది అని. ఆల్రెడీ లాభంలో ఉన్నాడు, కోట్ల మీద లాభంలో ఉన్నారు వాళ్ళు. మోహన్ గారు కొంచెం తగ్గుతుందండి అంటున్నారు. నాకు కోపం వస్తుంది. ఎంత ఇచ్చావు ఇప్పుడు దాకా బ్రహ్మాండంగా ఆడింది, 70 రోజుల తర్వాత తగ్గుతుంది అంటున్నాడు. ఇది ఏంట్రా బాబు అని కోపం వచ్చింది. అలాగండి, సరే మాట్లాడతామండి అని ఫోన్ పెట్టేశాను. తర్వాత ఒక 10 నిమిషాలు అలాగా సైలెంట్గా కూర్చున్నాను. తగ్గుతుంది అంటున్నాడు కదా, ఆయన అనుకుని చెప్తున్నాడు నాకు అని నేను థింక్ చేశాను. ఏంటి ఇలాగ మోహన్ గారికి మాట చెప్తే మళ్ళీ పెరిగేదానికి ఏదైనా చేస్తారు. అలాంటి మనిషి ఆయన. మా పిక్చర్ ఏం చేస్తారంటే
కష్టపడి పిక్చర్ చేసి షూటింగ్ చేసి పిక్చర్ రిలీజ్ దాకా బ్రహ్మాండంగా కష్టపడతారు. రిలీజ్ అయిన తర్వాత అలా వదిలేస్తారు. నేను అలా చేయను. షూటింగ్ అయ్యేదాకా కష్టపడతాను, రిలీజ్ అయిన తర్వాత మరీ కష్టపడతాను. ఎందుకంటే ఆడియన్స్ దగ్గర చేర్చేదానికి. ఎందుకోసం మనం చేసాం? అందరూ చూడాలని కదా. అది ఎలా చేర్చడం అనే దాంట్లో ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటాను నేను. ఇప్పుడు ఆ మ్యాటర్ ఆయన గుర్తుకొచ్చింది. మోహన్ గారి దగ్గర చెప్తే ఏదో ఒకటి చేస్తారని. ఓ టెక్నిక్ ఏదో ఉంటుంది. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత సరైన 2 లారీ బుక్ చేశాను హైదరాబాద్లో. పెద్ద లారీ, అదే ప్యాకెడ్ లారీ బుక్ చేసి ఒక దాంట్లో డ్రమ్స్ కొట్టేవాళ్ళు. ఒక మెయిన్ రోడ్లో పోయి డ్రమ్స్ కొడతారు, లారీ ఆపేసి జనం అంతా అలా నిల్చుంటారు. ఇంకో లారీ నుంచి ఆ ఎద్దు దిగుతుంది. హనుమాన్ జంక్షన్ ఎద్దు దిగితే డాన్స్ ఆడుతుంది. వెంటనే జనం అంతా హనుమాన్ జంక్షన్ రాయ్, హనుమాన్ జంక్షన్ రా అన్నారు. మళ్ళీ కనెక్షన్ పెరిగింది. చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సెంటర్లో అది కదా పబ్లిసిటీ. మళ్ళీ కనెక్షన్ పెరిగింది. మోహన్ గారు చాలా మంచి పని చేశారండి చెప్తున్నానమ్మా. ఎడిటింగ్ ప్రొడ్యూసింగే కాదు, పబ్లిసిటీ కూడా చేస్తాం. అది మరీ ఇంపార్టెంట్. క్షేమంగా వాళ్ళు లాభంగా తోరణాలు కట్టాను, మామిడి తోరణాలు. అయ్యో అందరూ ఇళ్ళలో కట్టుకున్నారు. మంచి వార్త కదా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటే ఏంటి? అవును, లోపల వచ్చేటప్పుడు లాభంగా రండి అని అర్థం. అలాగే ఒక్కొక్కటి అలాగే చేస్తాను నేను. నేను ఒక పిక్చర్ తమిళ్లో చేశానమ్మా. ఆ పిక్చర్కి ఏం చేశానంటే, అప్పుడు క్రికెట్ ఇక్కడ క్రికెట్ మ్యాచ్లు అవుతున్నాయి స్టేడియం మ్యాచ్. ఏం చేశాను, ఒక పక్క మొత్తం పిక్చర్ స్టిల్స్ వేశాను. దాన్ని మడత పెట్టి ప్యాకెట్లో పెట్టుకున్నట్టు. అదర్ సైడు ఏ రోజు ఎవరితో క్రికెట్ మ్యాచ్ ఉంది. మ్యాచ్ ఎవరిని కింద వేస్తారా పేపర్ని? జేబులో పెట్టుకుని అలా జాగ్రత్తగా ఉంచుకుంటారు. ఎంత పబ్లిసిటీ అయింది తెలుసా? చాలా గొప్ప పబ్లిసిటీ అయింది. పిక్చర్ సూపర్ డూపర్ హిట్ అయింది. అలాగే చెప్తున్నాను, ఒక్కొక్కటి సినిమా అనే దాన్ని ఆడియన్స్ని బేస్ చేసుకుని చెయ్యాలి, కానీ మనని బేస్ చేసుకుని కాదు. మనం ఆడియన్స్ కోసం. ఇప్పుడు డబ్బులు 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 200 కోట్లు 300 కోట్లు 600 కోట్లు 1000 కోట్లు పెట్టుకుని ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చుగా. దానికి ఖర్చు పెట్టేసి ఫుల్ అయిందా లేదా, ఎందుకు ఈ బాధ? మనం మంచి పిక్చర్ చేసి ఆటోమేటిక్ ఫుల్ అవుతుంది, వచ్చేస్తారు. జనాలు నమ్ముకునే కదా చేస్తున్నాం. అందువల్ల జనాల కోసం చెయ్యాలి, ఆడియన్స్ కోసం చేయాలి, కానీ మన కోసం కాదు. ఇది నా బేస్. ఇప్పుడు ఒక బెంచ్ మార్క్ లాగా అయిపోయాయి ఇది. హౌస్ఫుల్ కలెక్షన్స్, లేకపోతే బాహుబలి ఇన్ని రికార్డ్స్, లేకపోతే ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, దీనికి మించి కలెక్ట్ చేయాలి అనేది. ఆ తర్వాత పుష్ప సినిమా తీసినప్పుడు బన్నీకి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఆ తర్వాత RRR ఆస్కార్ లెవెల్లో వెళ్ళింది. KGFకి వచ్చినటువంటి రికార్డులు ఇవన్నిటికీ మించి కలికి మొత్తం వీటన్నిటి టెక్నాలజీని మించినటువంటి టెక్నాలజీ అన్నీ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క బెంచ్ మార్క్ను పెడుతున్నాయి కదా. ఎలా చూస్తున్నారు దాన్ని మీరు? ఏమండి, మీరు 10 పిక్చర్ గురించి చెప్తున్నారు, 100 పిక్చర్ గురించి చెప్పట్లేదు ఏంటి? మొత్తం రిలీజ్ అయిన పిక్చర్ గురించి మొత్తం మాట్లాడుతున్నారు మీరు? లేదుగా. 100 పిక్చర్ ఫ్లాప్ అవుతుంది, మీరు 10 పిక్చర్ హిట్ అయిన పిక్చర్ గురించి మాట్లాడుతున్నారు. 100 పిక్చర్ చూసి 10 పిక్చర్ పోతే పర్వాలేదు. ఎంతమంది స్పాయిల్ అయి ఉంటారు ఈ 100 పిక్చర్ ఫ్లాప్లో కదా? అది చెప్పట్లేదు మీరు. సక్సెస్ మాత్రమే చూస్తున్నాం. అది దానికి లోపల ఎంత ఉందని మనకు తెలియదుగా. లోపల వెళ్తే కానీ తెలియదు ఎక్కడ లోపం ఉందనుకుంటున్నారు. అది తెలియకుండా చేయడమే. అందరూ ఇలా చేయలేం కదా. మీరు చెప్పిన 10 పిక్చర్ అందరూ చేయగలుగుతారా? కష్టం కదా. అందువల్ల కామన్గా పెట్టుకుని ఎవరెవరు అందులో కరెక్ట్గా ఉన్నారన్నది చూడాలి. చిన్న సినిమా గురించి మాట్లాడుకోవడం, అన్నీ ఏదైనా హిట్ చేయొచ్చు. 10 రూపాయలు పెట్టాను 12 రూపాయలు వచ్చిందంటే అది ఓకే, తప్పలేదుగా. నేను 3 కోడి పెట్టాను 4 వచ్చిందంటే అది వేరే విషయం. పోయిందంటే ఏమైపోతాం, అది వేరే విషయం. టెక్నికల్గా ఆడుతుంది, ఇప్పుడు మళ్ళీ అది అక్కడ ఆడుతుంది, అన్ని లాంగ్వేజ్ పోతుంది అనేది ఇప్పుడు టెక్నికల్గా ఉంది. మన చిన్న పిక్చర్ కూడా ఆడాలని చూడాలి కదా.
మీరు హిట్ అయిన 10 పిక్చరు హిట్ అవుతున్న 10 మనుషుల గురించి మాట్లాడుతున్నారు. అలా కాదు కదా, దానికి వెనక వేలాది మంది ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి ఆలోచించాలి. ఆలోచించాలి. ఏం జరగాలంటారు? ఏమైనా మంచిది చేయాలి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చేస్తున్నామంటే అక్కడ ఇప్పుడు ఒకటే మన అయ్యో అని అరిస్తే, వీధిలో నడిచేటప్పుడు అయ్యో అని అరిస్తే అందరూ తిరిగి చూస్తారు. నేను ఉదాహరణకు చెప్పేవాడిని ఏంటంటే, మనం అమెరికా నడిచి వెళ్తున్నాం, అమెరికా నడిచి రోడ్డు మీద వెళ్తున్నాం, ఆ రోడ్డు మీద మీరు ప్లాట్ఫామ్ మీద వెళ్తున్నారు, ఇంకో ప్లాట్ఫామ్ మీద ఎవరో ఏమంటే అక్కడ కాదంటే ఇక్కడ అంటున్నారు, సౌండ్ వస్తుంది. మీరు వెంటనే తిరిగి చూస్తారా? తెలుగు వాళ్ళు ఎవరో ఇక్కడ ఉన్నారు, ఆ తెలుగు సౌండ్ మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది కదా. అమెరికాలో మీరు తిరిగి చూడాల్సిన పని ఏముంది? ఎవరు చెయ్యనిది మనల్ని అట్రాక్ట్ చేస్తున్నది మనం అరిచి చెప్పాల్సిన కర్మంలో ఉన్నాం. మనం దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి. లాజిక్ అది, వేరేం లేదు. చిన్న పిక్చర్ ఎన్నో ఆడుతుంది, మీకు తెలుసు. అవి మీరు ఇప్పుడు చెప్పిన పిక్చర్ అది చెప్పట్లేదు, మీరు చెప్పట్లేదు. అది ఎందుకు చెప్పలే? ఉంది, అది చెప్పాలి మనం. ఇది కూడా ఆడిందే, అది కూడా ఆడిందే, అది కూడా ఆడిందని అది చెప్పలేదు కదా.